Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. And I welcome you all to the Hindu analysis for 23rd Jan 2025. My name is Vaishnavi and I'm going to deal today's session. ఓకే ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకుందాం ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్. ఓకే, సో మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ సో దట్ చాలా మందికి బెనిఫిట్ అవుతే వీల్ ఆల్సో ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ద ఎఫర్ట్స్ దట్ వీఆర్ పుట్టింగ్. ఓకే, సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో లెట్స్ సీ ద ఇండెక్స్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్స్. సో వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ 18 ఆర్టికల్స్. కొన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్ డిస్కషన్ చేస్తాం, కొన్ని రిపీటెడ్ ఆర్టికల్స్ అండ్ అప్డేట్స్ ఉంటాయి, వాటిని మాత్రం విల్ గో త్రూ దెమ్. దట్స్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్, చైనాస్ మూవ్ మస్ట్ రీకాస్ట్ ఇండియాస్ క్రిటికల్ మినరల్ పుష్ అని చెప్పేసి క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం జరిగింది. ఇట్స్ రష్యన్ రౌలెట్ ఇన్ ది స్కైస్ అని సివిల్ ఏవియేషన్ సెక్టార్ కి సంబంధించిన కన్సర్న్స్ గురించి చూస్తాం. ది ఆలిగార్కీ వి సీ టుడే అనేసి ద న్యూ ఫార్మ్ ఆఫ్ ఆలిగార్కీ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్ గురించి చూస్తాం, లైక్ మెయిన్ గా టెక్ జైన్స్ గురించి. చేంజ్డ్ డైనమిక్స్ అని ఒక ఆర్టికల్. ఓకే, స్పేస్ టెలిస్కోప్ స్టంబుల్ ఆన్ రూల్ బ్రేకింగ్ బ్లాక్ హోల్ అని ఒక న్యూ బ్లాక్ హోల్ డిస్కవరీ గురించి మనం చూస్తాం. ఓకే, ద మ్యాసివ్ వన్. సో ఇన్ ఫస్ట్ ట్రైబల్ కింగ్ ఫ్రమ్ కేరళ టు అటెండ్ ద రిపబ్లిక్ డే పరేడ్ అని ఆ కమ్యూనిటీ గురించి కూడా చూస్తాం. వాట్స్ ద యుఎస్ న్యూ రూల్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఏఐ చిప్స్ సే. ఓకే, ఇదేంటంటే ఒక న్యూ ట్రీటీని తీసుకురావడం జరిగిందనమాట. సో విల్ లుక్ ఎట్ దట్ పర్టికులర్ థింగ్స్. ఓకే, టైరెడ్ ట్రీటీ అని చెప్పేసి. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్ అగైన్. సో మార్కో రుబియో మీట్స్ జైశంకర్, కాల్స్ ఫర్ టాక్స్ విత్ ఇండియా ఆన్ ఇలీగల్ మైగ్రేషన్, చైనా మూవింగ్ క్లోజర్ టు యుఎస్ పార్ట్నర్స్ అని ఒక ఆర్టికల్. నేషనల్ హెల్త్ మిషన్ కి సంబంధించిన అచీవ్మెంట్స్ చూస్తాం అండ్ ఆల్సో మ్యారిటైమ్ సెక్యూరిటీ టు గ్రో హౌ మెనీ $1 trillion ఇట్ రిక్వైర్స్ అనేసి మనం డేటా చూస్తాం. ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ గురించి, ఓకే, న్యూ నార్మ్స్ ఏదైతే సెట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని గురించి చూస్తాం. సెంటర్ అనౌన్సెస్ హైక్ ఇన్ ఎంఎస్పీ ఆఫ్ జూట్. సో జూట్ గురించి విల్ లుక్ ఎట్ ద బేసిక్ థింగ్స్ లైక్ the temperature required, what is the soil conditions that is required, what is the importance of jute in India. So jute అనేది largest producer of so like India అనేది largest producer of jute. So దాని కాంటెక్స్ట్ లో న్యూస్ చూస్తాం. సో an exit of bluster అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. వి లుక్ ఎట్ దట్. క్రాస్ పతి గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ రిగార్డింగ్ ద మహారాష్ట్రస్ ఎఫ్డిఏ డెసిషన్ గురించి ఉంటుంది. బేసిక్ గా క్రాస్ పతి అంటే ఏంటి దాని గురించి డీటెయిల్ డిస్కషన్ చూస్తాం. ఓకే, సో ఫ్లాగ్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్ చైల్డ్ హ్యాస్ హెల్ప్డ్ డిఫీట్ బయస్ అని మోదీ గారు చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ 10 years ఆఫ్ సెలబ్రేషన్స్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్. పనామా కంప్లైంట్స్ టు యుఎన్ అబౌట్ ట్రంప్స్ థ్రెట్ స్టార్ట్స్ ఆడిట్ అని చెప్పేసి. ఓకే, పనామా గురించి రీసెంట్ గా న్యూస్ లో చూస్తాం కదా, పనామా ఇస్ కంప్లైంట్ అగేన్స్ట్ ద యుఎస్ ఇన్ ద యుఎన్. సో దాని గురించి చూస్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ట్రంప్ టెల్స్ పుటిన్ టు మేక్ యుక్రెయిన్ డీల్ నౌ ఆర్ ఫేస్ టారిఫ్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇలా 18 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో హ్యావ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ ఆల్సో మొత్తం వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు. అండ్ ఆల్సో పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అంటే సో ద ప్రింట్ ఫ్రెండ్లీ ఆర్ ప్రింటబుల్ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ద లింక్ ఆఫ్ ఇట్ విల్ బీ ఇన్ ద పిన్డ్ కామెంట్ అనమాట. పిన్డ్ కామెంట్ లో యుల్ గెట్ ద లింక్ ఆఫ్ ద పీడిఎఫ్. ఓకే, యూ కెన్ క్లిక్ దట్ అండ్ యూ కెన్ గెట్ ది యాక్సెస్. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ డూ అ ప్రింట్ అవుట్. ఓకే, ఆర్డర్స్ మీరు ఈజీగా క్రిస్ప్ గా నోట్స్ కూడా చేసుకోవచ్చు. సో వెన్ ఎవర్ ది న్యూస్ ఆర్టికల్స్ ఆర్ లెస్ ఐ ఓకే లైవ్ లో మీకు చూపిస్తాను అసలు మనం డిస్కస్ చేసే దాని నుంచి మీరు నోట్స్ ఎలా రాసుకోవాలనేది కూడా. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ఆర్టికల్స్ ఆర్ లెస్. ఓకే, సో ప్రాబబ్లీ సాటర్డే రోజు చూద్దాం. ఓకేనా, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us look at the first article. China moves must recast India's critical minerals push అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్ గా ఈ ఆర్టికల్ అనేది ఇండియా క్రిటికల్ మినరల్ పుష్ గురించి హైలైట్ చేస్తూ మాట్లాడుతుంది అనమాట. అండ్ ఇట్ వాజ్ ఆల్సో ఓకే షోయింగ్ దట్ ద చైనా ఈస్ డామినేటింగ్ ఇన్ ద క్రిటికల్ మినరల్ సెక్టర్. సో దాని గురించి ఆ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ థింగ్స్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ హ్యావ్ అన్ అనాలిసిస్ ఆన్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? ఓకే, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద న్యాచురలీ అకరింగ్ సబ్స్టాన్సెస్ ఆర్ కంపౌండ్స్. ఓకే, దీస్ ఆర్ ద న్యాచురలీ అకరింగ్ కంపౌండ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఏంటంటే దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది హై టెక్నాలజీ. ఓకే, హై టెక్నాలజీ సెక్టార్ లో, హై టెక్నాలజీ ప్రొడక్షన్ లో అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీ అప్లికేషన్స్ లో కూడా మనకి క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఆర్ లిథియం.
ఓకే, లిథియం ఏదైతే ఉంటుందో వీ కెన్ యూజ్ దెమ్ ఇన్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్ లో మనం డెవలప్ చేయొచ్చు, బ్యాటరీస్ లో లిథియం యూజ్ చేస్తాము. కోబాల్ట్ అండ్ టంగ్స్టన్, ఓకే, దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. సో కోబాల్ట్ అండ్ టంగ్స్టన్ ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ వెరీ మచ్ క్రిటికల్ ఫర్ ది ఏరోస్పేస్, డిఫెన్స్. ఓకే, సో మీకు వన్ డే ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటివి అడుగుతారు. కోబాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాట్, టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాట్, లిథియం ఈజ్ యూజ్డ్ ఇన్ వాట్. లిథియం జనరల్ గా అందరికీ తెలిసిందే, బట్ గుర్తుపెట్టుకోండి కొబాల్ట్ అండ్ టంగ్స్టన్ ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ యూజ్డ్ వెరీ క్రిటికల్లీ ఫర్ ది ఏరోస్పేస్ అండ్ ద డిఫెన్స్ అప్లికేషన్స్. అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఆల్సో క్రిటికల్ మినరల్స్ అనమాట. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ మచ్ వైటల్ ఫర్ ది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ డెవలప్మెంట్స్ లో యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాలియం అండ్ బెరీలియం. ఓకే, గ్యాలియం, బెరీలియం, సో దీస్ ఆర్ ఆల్సో ద క్రిటికల్ మినరల్స్ అనమాట. సో మెయిన్ గా మనం గ్యాలియం ని, బెరీలియం ని వి యూజ్ దెమ్ ఇన్ ది సెమీ కండక్టర్స్ ప్రొడక్షన్, సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియా ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఇంపోర్ట్స్ అనమాట ఫర్ దీస్ క్రిటికల్ మినరల్స్. సో దాని వల్ల ఇండియా హెస్ బికమ్ వల్నరబుల్ to the global supply chains on the critical minerals. So there are some issues that were highlighted in this article regarding the critical minerals. First one is China's role in the global critical mineral supply. So China ఏదైతే ఉంటుందో క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ లో కానివ్వండి, మైనింగ్ లో కానివ్వండి, ఇట్ ఈస్ డామినేటింగ్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ పుట్టింగ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద మినరల్ ఎక్స్పోర్ట్స్. కాబట్టి దిస్ షోస్ దట్ చైనా హెస్ కమ్ అప్ విత్ ది క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ టు సెక్యూర్ ఇట్స్ ఓన్ టెక్నాలజికల్ అండ్ ఎకానమిక్ ఇంట్రెస్ట్. ఓకే, సో అంటే ఇప్పుడు చైనానే డామినేట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ అప్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ది మినరల్ ఎక్స్పోర్ట్స్ అనమాట. సో దట్ ఈస్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ కౌంట్ ద calculated strategy of the China. Okay, this includes minerals critical for semiconductors, batteries, renewable energy technologies, అన్నిటి మీద restrictions and also exports లో domination అనేది చైనా ఉందన్నమాట. So that is one challenge that was highlighted in the article. Next one is regarding the India's vulnerability. So India has limited domestic sources anamata with regards to the critical minerals. Okay, so despite the discovery of lithium, for example in 2023, back in 2023, we have discovered lithium in the Jammu and Kashmir. But manaki advanced mining techniques levu, processing technologies levu. సో దట్ రిమైన్స్ ద బాటిల్ నెక్. ఒకవేళ మన దగ్గర ఎక్స్ట్రాక్షన్ కి కావాల్సినంత సోర్సెస్ ఉన్నప్పటికీ ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీస్ అనేవి ప్రాపర్ గా లేవన్నమాట. సో దట్ ఈస్ మేకింగ్ ఇండియా మోర్ వల్నరబుల్ అండ్ దట్ ఈస్ మేకింగ్ ఇండియా మోర్ డిపెండెంట్ ఆన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్. అండ్ థర్డ్ వన్ ఇస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియా గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనకు తెలుసు క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ మచ్ వైటల్ ఫర్ అచీవింగ్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద హై టెక్నాలజీ ఇండస్ట్రీస్, including the renewable energy, EV production, defense technology, aerospace and all. Okay, but critical minerals ki sambandhinchi we have seen lot of global competition, supply chain uncertainties అనేవి ఉన్నాయి. So it makes India imperative to diversify its supply sources. So మన supply chains ని మనం diversify చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. And also we need to ramp up the domestic production. Okay, so if you look at the India's current framework on the critical minerals, so first one is critical mineral development plan అనేది ఉందన్నమాట ప్రస్తుతం. సో ఈ క్రిటికల్ మినరల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇండియా ఇంపోర్ట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ క్రిటికల్ మినరల్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ అండ్ టెక్నాలజీస్ లేకపోవడం వల్ల వీఆర్ ఎక్స్పోర్టింగ్ లాట్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పాను. అయితే ఓవర్ 75% ఆఫ్ మైనింగ్ ఈస్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. ఇగో ఏంటంటే క్రిటికల్ మినరల్ కి సంబంధించి మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, మైనింగ్ చేస్తున్నామో, సో దట్ ఈస్ 75% ఆఫ్ దాట్ ఈస్ నౌ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనమాట. ఓకే, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంది, విచ్ ఈస్ లిమిటింగ్ ద ఇన్నోవేషన్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టర్. అండ్ ద సెకండ్ థింగ్ దట్ కరెంట్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న సెకండ్ థింగ్ ఏంటంటే రిఫార్మ్స్ అండ్ ద పాలసీ మెజర్స్. ఓకే, 2023లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందనమాట టు ద మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్. ఓకే, సో దీని వల్ల మనం ఏం చేస్తున్నామంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని బూస్ట్ చేస్తున్నాం ఎక్స్ప్లోరేషన్ లో అండ్ మైనింగ్ లో కూడా. అండ్ ఆల్సో లైసెన్సెస్ వర్ గివెన్ ఫర్ స్ట్రాటజిక్ మినరల్స్ లైక్ లిథియం, ఓకే, కోబాల్ట్ అండ్ మిగతా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనం లైసెన్సెస్ అనేవి ప్రైవేట్ ప్లేయర్స్ కి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బై మేకింగ్ ద రిఫార్మ్స్ ఇన్ దిస్ పర్టికులర్ మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ఆఫ్ 2023 అమెండ్మెంట్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ వన్, బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇస్తున్నామో దట్ ఈస్ వెరీ వెరీ స్లో అనమాట యాజ్ ఆఫ్ నౌ.
And the third thing that was taken up as part of the critical energy sector or current framework lo చూసుకుంటే collaborations with the other nations. So India has been collaborating with other nations like Australia, Canada tho, and also we are collaborating with Japan, okay, to secure our access to the critical minerals అన్నమాట. ఈ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం టెక్నాలజీ షేరింగ్ చేస్తున్నాము, లాంగ్ టర్మ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని కూడా మనం తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో వీఆర్ కొలాబరేటింగ్ విత్ ది అదర్ కంట్రీస్. ఫోర్త్ వన్ ఇస్ సమ్ ఛాలెంజెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ లో చాలా తక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది, లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉందన్నమాట యాజ్ ఆఫ్ నౌ. And also most of the times we are depending on the imports for advanced processing technologies also, and we have seen lot of environmental concerns, local opposition ani chudam jarigindi in the mining projects. Okay, so this is the current framework of the India as of now in the critical mineral sector. So what are the global best practices as of now that is mentioned in the article ante? First one is the China. So China ఏంటంటే it is dominating the supply chain of this particular mining and processing capabilities లో. ఓకే, సో ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ని పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ యూజింగ్ దిస్ క్రిటికల్ మినరల్స్ యాజ్ అ జియోపొలిటికల్ టూల్ టు మెయింటైన్ ఇట్స్ కాంపిటేటివ్ ఎడ్జ్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఆస్ట్రేలియా ఇస్ ఫోకసింగ్ అపాన్ ద సస్టైనబుల్ మైనింగ్. ఓకే, సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ని తగ్గిస్తూ మైనింగ్ ని చేసే ప్రాక్టీసెస్ ని తీసుకొచ్చింది, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో డెవలప్ అవుతుంది ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా is also a leader in the rare earth exports. Okay, it is collaborating with India for critical mineral supply chains. And if you take an example of USA is incentivizing the domestic production అన్నమాట of critical minerals. సో అక్కడ ఉన్న కంపెనీస్ కి టాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం, సబ్సిడీస్ ఇవ్వడం okay చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ USA in critical mineral sector is getting growing. Okay, it is getting growth. Next, జర్మనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే జర్మనీ ఈజ్ ఎంప్లాయింగ్ ద సర్క్యులర్ ఎకానమీ మోడల్ అనమాట. సో ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ఆన్ ద రీసైక్లింగ్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, ఇట్ ఈస్ రీయూజింగ్ ద క్రిటికల్ మినరల్స్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో. సో సర్క్యులర్ ఎకానమీ మోడల్ ని జర్మనీ ఫాలో అయితే USA అనేది ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తుంది, ఆస్ట్రేలియా ఏమో సో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తో ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ లెస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. అండ్ చైనా వచ్చేసి ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీస్ ని ఆర్ రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరుగుతుంది, అండ్ ఇట్ ఈస్ డామినేటింగ్ ద సప్లై చైన్. ఓకే, సో మరి ఏం నేర్చుకోవాలి, వాట్ షుడ్ బి ద ఇండియాస్ వే ఫార్వర్డ్? ఇండియాలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా క్రిటికల్ మినరల్స్ కి సంబంధించి. వాట్ ఇండియా షుడ్ లెర్న్? ఇండియా షుడ్ డైవర్సిఫై ద సప్లై సోర్సెస్. ఇప్పుడు మనం ఓన్లీ చైనా మీద, ఓన్లీ జపాన్ మీద ఇలా డిపెండ్ అయి ఉంటే, సో ఇఫ్ ఎనీ సప్లై చైన్ ఫ్రమ్ దోస్ కంట్రీస్ ఈస్ గెటింగ్ డిస్రప్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ టు ద COVID-19 టైం, సో మనకి థర్డ్ అండ్ ఫోర్త్ వేవ్ టైంలో మెయిన్లీ మన దగ్గర థర్డ్ వేవ్ తో ఆగిపోయినప్పటికీ చైనాలో COVID-19 అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది కొన్ని రోజుల వరకు. బికాస్ ఆఫ్ దాట్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనేవి చూసాం. ఓకే, వీఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆఫ్ చైనా కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ సప్లై సోర్సెస్. లైక్ వీ హ్యావ్ టు టై అప్ విత్ కంట్రీస్ లైక్ సౌత్ ఆఫ్రికా, Japan, Australia, Canada, okay, along with the China and US also. Next, we have to boost the domestic production. Domestic production ni kuda boost cheyali. We have to expedite the mining of recently discovered lithium reserves in Jammu and Kashmir. Advanced processing technologies ni, refining technologies ni manam promote cheyalsina avasaram aithe undi. And we have to attract the private investments in this sector. Okay, వాళ్ళకి ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, లేకపోతే వీ కెన్ రెడ్యూస్ ద రెగ్యులేటరీ హర్డల్స్ ఫర్ ద ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ద మైనింగ్ సెక్టర్. సో వీ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ USA. ఓకే, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కూడా మనము క్రిటికల్ మినరల్స్ ని లైక్ ఐడెంటిఫై చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రీసైక్లింగ్ మెథడ్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేయాలన్నమాట. ఓకే, టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. అండ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు క్రియేట్ నేషనల్ రిజర్వ్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ to hedge against the supply chain disruptions. Okay, so this should be the way forward. So basically ఈ టాపిక్ అనేది మనకి GS2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా, GS3 లో ఎకనామిక్ డెవలప్మెంట్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇండైరెక్ట్లీ యూ కెన్ లింక్ టు ది ఎన్వైరన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అండ్ ప్రిలిమ్స్ లో అండర్స్టాండింగ్ వాట్ క్రిటికల్ మినరల్స్ ఆర్ అండ్ దేర్ యూజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ వీ కెన్ యాక్చువల్లీ యూజ్ ద ఇండియాస్ లిథియం డిస్కవరీ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డైరెక్ట్లీ ఈ కొబాల్ట్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఓకే, అండ్ ద డిఫరెంట్ అదర్ క్రిటికల్ మినరల్స్ లైక్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, గ్యాలియం అండ్ బెరీలియం గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, కొబాల్ట్ అండ్ టంగ్స్టన్, ఓకే, లిథియం. సో ఇలా డిఫరెంట్ యూసేజెస్ కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ GS2 లో డైరెక్ట్ గా లింక్ చేసుకోవచ్చు, GS3 లో కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఈ టాపిక్ ని.
సో ఆల్రెడీ నేను చెప్పినట్టు క్రిటికల్ మినరల్స్ అంటే దీస్ ఆర్ న్యాచురలీ అకరింగ్ ఎలిమెంట్స్ ఆర్ కంపౌండ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ది హై టెక్నాలజీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అప్లికేషన్స్ లో మన క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లిథియం, కోబాల్ట్, టంగ్స్టన్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ గాలియం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ యాజ్ ఐ హావ్ ఆల్రెడీ కోటెడ్. ఇంపార్టెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అంటే మనకి సెమీ కండక్టర్ ప్రొడక్షన్ లో, ఏరోస్పేస్ లో, డిఫెన్స్ లో, బ్యాటరీస్ ప్రొడక్షన్ లో, ఓకే బ్యాటరీస్ లో లిథియం యూజ్ చేస్తాము, ఏరోస్పేస్ లో కొబాల్ట్, ఓకే అండ్ మిగతా సెమీ కండక్టర్స్ లో గాలియం, కాడ్మియం అండ్ ఆల్. ఓకే సో లిథియం అయన్ బ్యాటరీస్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చాలా ఇంపార్టెంట్, ఎనర్జీ స్టోరేజెస్ లో, గ్రీన్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ లో కూడా ఇంపార్టెంట్. సో ఇలా మన స్ట్రాటజిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది క్రిటికల్ మినరల్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎకానమిక్ డెవలప్మెంట్ లో డెఫినెట్ గా డొమెస్టిక్ కెపాసిటీని పెంచుకుంటే వీ కెన్ డిక్రీజ్ అవర్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఓకే అండ్ వీ కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ సెక్టర్. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది మనకి జరుగుతుంది అనమాట. జియో పొలిటికల్ లెవరేజ్, నేషన్స్ విత్ సిగ్నిఫికెంట్ క్రిటికల్ మినరల్స్ రిజర్వ్స్ have a hold on a strategic advantage in the global trade and diplomacy. For example, China's dominance ఏదైతే ఉంటుందో రేర్ ఎర్త్ మినరల్స్, సో ఇట్ ఈస్ గివింగ్ ఇట్స్ లెవరేజ్ ఓవర్ ది రిసోర్స్ డిపెండెంట్ నేషన్స్ అనమాట. ఇట్ ఈస్ యూజింగ్ ఇట్ యాజ్ అ జియో పొలిటికల్ టూల్ ఆల్సో, ఓకే ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టేసి. నెక్స్ట్ జియో పొలిటికల్ కాంటెక్స్ట్ చూసుకుంటే as highlighted in the article, China is dominating 70% of the global rare earth supply and key minerals like tungsten, gallium, lithium అవన్నిట్లలో చైనా is topping అనమాట. ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది చైనా. ఇట్ ఈస్ యూజింగ్ ఇట్ యాజ్ అ టూల్ ఆఫ్ ఎకానమిక్ అండ్ పొలిటికల్ లెవరేజ్. గ్లోబల్ రెస్పాన్స్ చూసుకుంటే యుఎస్, EU అండ్ అలైజ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ క్రియేటింగ్ ద క్రిటికల్ మినరల్ అలయన్సెస్ టు డైవర్సిఫై ద సప్లై చైన్సెస్. Okay, Australia, Canada, African nations are also emerging as an alternative source of critical minerals as of now. So India's position enti? So we have grown our reliance on the critical minerals for clean energy, high technology industries, okay? But కొన్ని vulnerabilities ఉన్నాయని చెప్పాను. With respect to research and development కి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది. అండ్ ఆల్సో ప్రాసెసింగ్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ అనేది అంత ఫేవరబుల్ గా లేదు. సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ని ఎక్కువగా కలుగజేస్తుంది. అండ్ ఆల్సో లిమిటెడ్ టెక్నాలజీ మాత్రమే ఉంది. ఓకే సో అండ్ వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ది ఇంపోర్ట్స్. సో దీస్ ఆర్ మేకింగ్ ఇండియా మోర్ వల్నరబుల్ టు దిస్. So limited exploration, technological capacity and lack of strategic reserves are hindering India's competitive standing anamata. Okay, so what are the challenges in India's critical mineral strategy? Policy and regulation frameworks చూసుకుంటే 24% of the auction mineral blocks ఏవైతే ఉన్నాయో ఇండియాలో they have been allocated due to the they have been seen as a procedural inefficiencies. 24% mineral blocks లో కూడా procedural inefficiencies అనేవి మనం చూస్తున్నాం. అవుట్డేటెడ్ ఎక్స్ప్లోరేషన్ పాలసీస్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2023లో స్లో లైసెన్సింగ్ అనేది ఇవ్వడం, అడాప్షన్ అనేది కూడా చాలా స్లో ఉంది. ఈ పర్టికులర్ అమెండ్మెంట్ లో తీసుకొచ్చిన చేంజెస్ ని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు మనం. టెక్నాలజికల్ లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పాను. ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అనేది ఉంది. ఓకే సో అండ్ ఆల్సో ఇన్సఫిషియంట్ క్యాపబిలిటీస్ ఆర్ దేర్ విత్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు లైసెన్సింగ్ అండ్ రీసైక్లింగ్ అండ్ ఆల్సో సబ్స్టిట్యూటింగ్ క్రిటికల్ మినరల్స్ విత్ అదర్ థింగ్స్. ఓకే ఫినాన్షియల్ కాన్స్టెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కానివ్వండి, మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టట్లేదు మనం. అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్, లాట్ ఆఫ్ ద టైమ్స్ లోకల్ లెవెల్ రెసిస్టెన్స్ అనేది మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ కి హ్యాంపర్ అయినా కమ్యూనిటీస్ అనే వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అగేన్స్ట్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ డెవలప్డ్. ఓకే మైనింగ్ యాక్టివిటీస్ కి ఎక్కువగా లోకల్ రెసిస్టెన్స్ అనేది మనం చూస్తున్నాం ప్రస్తుతం. సో ఇండియా స్ట్రాటజిక్ మినరల్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అని అంటే, సో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ ఎస్ కాబిల్ అనమాట. కాబిల్ ఏం చేస్తుంది అని అంటే, ఓకే సో దిస్ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ ద క్రిటికల్ మినరల్స్ ఇన్ ది అదర్ కంట్రీస్. మన కంట్రీలో కాదు అదర్ కంట్రీస్ లో చేస్తుంది అనమాట. సో ఫార్మేషన్ ఆఫ్ అ కంపెనీ టు సెక్యూర్ ఓవర్సీస్ మినరల్స్. ఓకే సో కాబిల్ అనేది అదర్ కంట్రీస్ లో ఎక్స్ప్లోర్ చేస్తాం మనం, నాట్ ఇన్ ఇండియా. సో వీ హ్యావ్ అమెండెడ్ మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ as I've already told you. So we have introduced the exploration licenses and reserve reclassification as part of this amendment. We are partnering with countries like Australia, Bolivia and all, Japan, మిగతా కంట్రీస్ తో, సౌత్ ఆఫ్రికాతో అండ్ ఆఫ్రికన్ నేషన్స్ తో కూడా మేము కొలాబరేట్ అవుతున్నాం. ఓకే సో టు సెక్యూర్ లిథియం అండ్ రేర్ ఎర్త్ సప్లైస్. We must invest in the global mining ventures also. Indian companies are investing abroad to reduce the import dependency. And also we are focusing on semiconductor and self-reliance. Okay, so these are the strategies that India developed with respect to mineral resource management. మరి ఏం చేస్తే బాగుంటుంది? పాలసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ద డేటా దట్ ఈస్ అవైలబుల్.
ఓకే, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ రోబస్ట్ జియోలాజికల్ సర్వీస్, సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ ని మనము మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ది అక్యూరసీ ఆఫ్ దిస్ రిసోర్స్ ఎస్టిమేట్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ ని బిజినెస్ ని ప్రమోట్ చేసినట్టయితే ప్రైవేట్ పార్టిసిపేషన్ ని మనం పెంచొచ్చు అండ్ ఆల్సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ లో. Strategic international partnerships is also needed. We have to actually partnership with resource-rich nations like Africa, South America, and Australia. Mineral diplomacy ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా we need to collaborate with other allies to counter China's monopoly, and we have to diversify the global supply chains. Okay. So what can be done in the technology front ante we have to prioritize research and development in developing the alternative technology. We have to find the substitutes for critical minerals also. E-waste ఏదైతే ఉంటుందో దాన్ని రీసైకిల్ చేయడంలో మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇండిజీనియస్ కెపాసిటీ బిల్డింగ్ ని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ట్యాక్స్ హాలిడేస్ ని, ఓకే, లో ఇంట్రెస్ట్ లోన్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దట్ ఆఫ్ ది యుఎస్ఏ మోడల్ ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. రిస్క్ మిటిగేషన్ ఫండ్స్ ని మనము డెవలప్ చేయాలి. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ డెడికేటెడ్ ఫండ్ టు అబ్జార్బ్ ది ఎక్స్ప్లాయిటేషన్ రిస్క్ అండ్ అట్రాక్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, and we have to find the alternatives and we have to look after the sustainability in mining anamata. Environmental friendly practices ni, global best practices ni adopt chesukodaniki try cheyali for the sustainable mining so that ecological damage anedi taggistam. Okay, community involvement is must. We have to ensure that local participation and equitable distribution of benefits in mining projects are there so that local resistance ni manam tagginchochu. Okay, so what is the impact of a revamped critical mineral strategy ante okati vachesi economic growth. So manam we are trying to diversify our critical mineral supply chains and strategic security and global leadership lo kuda manaku help avutundi. Okay, so based on the discussion that we have made, try to answer this question. Okay, examine the implications of China's dominance in critical minerals on global politics. How should India respond to ensure resource security అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ పర్టికులర్ డిస్కషన్ లో నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్, ఈ ఆన్సర్ కి కావాల్సిన పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాను కాబట్టి, సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వి మేడ్, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో చైనా డామినెంట్ గా ఉండడం వల్ల వాట్ విల్ ఇట్ హ్యాపెన్? సో కొన్నిసార్లు సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేవి ఎదురవుతాయి. ఓకే, అండ్ చైనా ఈస్ కమింగ్ అప్ విత్ ది ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్, సో దట్ విల్ థ్రెటన్ ద సప్లై చైన్స్ అగైన్. ఓకే, ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. సో రిలయింగ్ ఓన్లీ ఆన్ చైనా will make China use that particular thing as a tool in order to have a geopolitical edge from other countries. Okay, so China's monopoly may restrict the development of the other countries. Okay, so these are the implications on the geopolitics. And what should India do in order to ensure resource security? And we have to invest in the capacity development, like we have to invest in the development of the technology, alternative technology to explore the mines and minerals, and critical minerals ki edaina alternative technology unda anedi research cheyali. And we have to strengthen up the laws and legislations that are there, and we have to give subsidies and tax holidays to the private sector so that they can also participate. We have to encourage PPPs in order to gain the investment. Okay, and ప్రస్తుతం ఉన్న చట్టాలలో రిఫార్మ్స్ తీసుకురావాలి. And we have to diversify our supply chains with other countries. We have to collaborate with other countries like Australia, Japan, African nations, and other countries like Japan and all. Okay, so ila points rasesi you can actually end. Okay, so that is about this answer. Now let's go to another article. So let's look at another article. It's Russia's roulette in the skies అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసికలీ ఈ ఆర్టికల్లో ఏం ఫోకస్ చేస్తున్నామనంటే, సో ద డేంజర్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్. సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి? సో ద ఎయిర్ క్రాఫ్ట్స్ విచ్ ఆర్ క్యారింగ్ ద సివిలియన్స్, అంతే సింపుల్. సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ ద ఇన్నోసెంట్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఎలాంటి డేంజర్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద అదర్ కంట్రీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ టెన్షన్స్ ఉంటాయి, మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి, అండ్ బికాస్ ఆఫ్ ది ఇన్అడిక్వేట్ ఎయిర్ నావిగేషన్ ప్రోటోకాల్. సో వీటి వల్ల హౌ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ అనేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈస్ షెడింగ్ లైట్ ఆన్ ద రిస్క్ దట్ ద సివిలియన్ ఎయిర్లైన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్ అనమాట, ఎస్పెషలీ. ఓకే, ఆర్ పొలిటికలీ అన్స్టేబుల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నారు అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది.
సో ఓవర్ ద డికెట్స్ నుంచి చూసుకుంటే న్యూమరస్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి దే have been accidentally targeted or endangered due to the military operations, geopolitical rivalries వల్ల అండ్ ఆల్సో ఫాల్టీ నేవిగేషన్ సిస్టమ్స్ వల్ల కూడా సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లాట్ ఆఫ్ డేంజర్స్ ని ఫేస్ చేస్తున్నాయి అనమాట. అండ్ వీ హీన్ ద రీసెంట్ రీసర్జెన్స్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్. ఓకే, earlier also we have seen lot of articles in the Hindu newspapers regarding the civilian airline safety గురించి ఆల్రెడీ చూసాం మనం దీని గురించి. So the recent resurgence of such incidents will highlight the urgent need to international protocols, okay, and regulatory measures ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మనము మాట్లాడుకోవాలి ఈ ఆర్టికల్లో. So in order to ensure the air safety. So if you look at the historical background of the events, okay, historical background చూసుకుంటే సో మనకి ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ద సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ డేంజర్స్ అని అంటే ఫస్ట్ థింగ్ దట్ ఐ కెన్ కోట్ ఇస్ కొరియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 007 అని అంటాము. సో ఇదేంటంటే 1983లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో దిస్ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ షాట్ డౌన్ బై ద సోవియట్ యూనియన్ ఆఫ్టర్ స్ట్రేయింగ్ ఇన్ టు రెస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ కిల్లింగ్ 269 పీపుల్. సో ఇక్కడ ఏంటంటే సోవియట్ యూనియన్ యొక్క కాన్ఫ్లిక్టెడ్ జోన్స్ కి ఎంటర్ అయినప్పుడు ఈ సివిలియన్ ఎయిర్లైన్ ఏదైతే ఉంటుందో సో దిస్ వాజ్ అటాక్డ్. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ హ్యాస్ కిల్డ్ 269 పీపుల్ అనమాట. Second thing that I can remember is the Malaysian Airlines flight MH17 in 2014. So ఇది ఎక్కడ షాట్ డౌన్ అయిందంటే వెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద యుక్రెయిన్. అది కూడా కాన్ఫ్లిక్ట్ జోన్ కదా అప్పటి నుంచే. సో వెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద యుక్రెయిన్ డ్యూరింగ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యుక్రేనియన్ ఫోర్సెస్ అండ్ ప్రో రష్యన్ separatists, it resulted in the death of 298 civilians అనమాట. And the third example that is quoted and I can remember is Iran Air Flight 655 కి సంబంధించి 1988లో జరిగింది. సో మిస్టేక్లీ విచ్ వాజ్ డౌన్డ్ బై ద యుఎస్ వార్షిప్ అనమాట పర్షియన్ గల్ఫ్ లో. దీంట్లో కూడా 290 ప్యాసింజర్స్ అనే వాళ్ళు చనిపోవడం జరిగింది. సో మరి ఈ ఇన్సిడెంట్స్ జరగడానికి వాట్ ఆర్ ద రీజన్స్ అని అంటే ఒకటి జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. ఈ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ ఏవైతే ఉన్నాయో ఎయిర్లైన్స్ సో వెన్ దే ఆర్ ట్రాన్స్పర్సింగ్ దిస్ ఎయిర్ స్పేసెస్ నియర్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్ సో దానివల్ల ఇట్ ఈస్ మేకింగ్ దెమ్ వల్నరబుల్ బికాస్ ఆఫ్ ద మిస్ ఐడెంటిఫికేషన్. సో ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో అని చెప్పేసి వాటిని అటాక్ చేయడం జరుగుతుంది. అండ్ నేవిగేషన్ సిస్టమ్స్ కూడా ఇన్ఎడిక్వేట్ ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ అనదర్ రీజన్స్. సో కొన్ని రీజన్స్ లో మనకి జీపీఎస్ అండ్ రేడార్ సిస్టమ్స్ అనేవి వీఆర్ ల్యాకింగ్ దెమ్ అనమాట. సో దట్ ఈస్ క్రియేటింగ్ ద ఇంక్రీజింగ్ రిస్క్. అండ్ ద థర్డ్ వన్ క్యాన్ బి హ్యూమన్ ఎర్రర్స్ వల్ల కూడా అవుతున్నాయి ఒక్కొక్కసారి. So because of the miscommunication between the traffic controllers and pilots or military misjudgments valla kuda manaki attacks అనేవి జరుగుతున్నాయి అన్నమాట. So there are some key issues that are highlighted in this article. One is geopolitical tensions అన్నమాట. So military engagements especially in the areas like Syria, South Asia, Ukraine ఏవైతే ఉన్నాయో so this is posing threat to the civilian air safety అన్నమాట. So civilian planes ఏవైతే ఉన్నాయో when they are flying through these restricted zones or near to the conflict areas, okay, సో ఈ అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నారో సో ది అడ్వర్సరీస్ అనుకొని ఆ కాన్ఫ్లిక్ట్ జోన్స్ లో వాళ్ళని అటాక్ చేయడం జరుగుతుంది. అండ్ నేవిగేషన్ సిస్టమ్స్ కూడా పూర్ కమ్యూనికేషన్ ఉండడం, ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రాపర్ గా వర్క్ చేయకపోవడం. సో బికాస్ ఆఫ్ ది absence of clear and timely warnings to the civilian pilots. So this is resulting in the preventable accidents అన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇండియాస్ రోల్స్ అండ్ ఛాలెంజెస్ గురించి కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఏవియేషన్ హబ్ లో ఇండియా ఈజ్ ఆల్సో ఏ మేజర్ ప్లేయర్ కాబట్టి ఇట్ ఆల్సో మస్ట్ ఎన్షూర్ ద రోబస్ట్ ఎయిర్ సేఫ్టీ మెజర్స్ అనమాట. సో ద కంట్రీస్ విచ్ ఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ లైక్ బికాస్ ఆఫ్ ది క్రౌడెడ్ ఎయిర్ స్పేస్ కానివ్వండి, నేవిగేషన్ టెక్నాలజీస్ అవుట్డేట్ అవ్వడం వల్ల కానివ్వండి, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కానివ్వండి, లాట్ ఆఫ్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి వాటిని సాల్వ్ చేయడంలో ఇండియా ఆల్సో నీడెడ్ టు టేక్ ది స్టెప్స్ అనమాట. And the fourth thing that was highlighted in the article is inaction by the international regulatory bodies. For example, international regulatory bodies like ICAO ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనమాట అది. సో దానికి ఎన్ఫోర్స్మెంట్ పవర్ చాలా తక్కువగా ఉండడం వల్ల సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్స్ డ్యూటీ ప్రాపర్లీ. ఓకే, సో దెర్ ఆర్ సమ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద కంట్రీస్ ఫర్ ఎయిర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ బట్ దే రిమైన్ వీక్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూస్ సో లాట్ ఆఫ్ టైమ్ సివిలియన్ లైఫ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేవి ఇంకొంచెం కాస్త ఇంటెన్సిఫై అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. ఓకే, అండ్ ఆల్సో ఎకానమిక్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఎయిర్లైన్స్ ఆర్ సఫరింగ్ సిగ్నిఫికెంట్ లాసెస్ డ్యూ టు దిస్ డిస్రప్టెడ్ రూట్స్.
ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరుగుతున్నాయి, అండ్ ప్యాసింజర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్లైన్స్ ఆర్ సఫరింగ్. మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అండ్ వే ఫార్వర్డ్ దట్ ఈస్ గివెన్ బై ది ఆథర్ అని అంటే, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ని స్ట్రెంథెన్ చేయాలి. ఇండియా షుడ్ పుష్ ఫర్ స్ట్రిక్టర్ గ్లోబల్ ప్రోటోకాల్స్ అండర్ ది ICAO in order to protect the civilian aircrafts, and diplomacy should be leveraged. Okay, and also we have to advocate for advanced నేవిగేషన్ టెక్నాలజీని ఇంప్రూవైజ్ చేయాలి. ప్రస్తుతం ఉన్న లూప్ హోల్స్ ని, ఛాలెంజెస్ ని వాటిని తక్కువ చేసి ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ టు అడాప్ట్ ది అడ్వాన్స్డ్ కాక్పిట్ టెక్నాలజీస్. ఓకే, కాన్ఫ్లిక్ట్ జోన్ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఏరియాస్ నుంచి ట్రావెల్ చేయకుండా ఉంటే బెస్ట్. ఓకే, కెపాసిటీ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ట్రైన్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, పైలట్స్, సో దట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా ఎలా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళకి నేర్పించాలి. క్లియర్ కమ్యూనికేషన్ ని ఏర్పరచాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ లుక్ ఇన్ టు ద మోర్ డీటెయిల్స్. ఒకసారి మనం టెక్స్ట్ ఫార్మాట్ లో చూద్దాం. సో ఇది మనకు GS2లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ రిస్క్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అనేది దాంట్లో లింక్ చేసుకోవచ్చు. ఓవర్ 70 years of incidents where civilian aircrafts were endangered due to geopolitical and navigation reasons చూసుకుంటే ఆల్రెడీ 1983లో కొరియన్ ఎయిర్ ఫ్లైట్ గురించి చెప్పాను, ఇరాన్ ఎయిర్ ఫ్లైట్, మలేషియన్ ఎయిర్లైన్స్ MH17 ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ షాట్ డౌన్ బై ది యుక్రెయిన్ బై మిసైల్ ఇన్ 2014. అండ్ రీసెంట్ గా 2019లో చూసుకుంటే యుక్రేనియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ షాట్ డౌన్ నియర్ తెహ్రాన్ అమిడ్ ద రీజనల్ టెన్షన్స్. ఓకే, సో సెవెరల్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసాం. So significance, why civil aviation safety is important, why this incident is significant to learn anante, we have seen growing risk in the civil aviation, military conflict zones lo, migita areas lo, air traffic communication proper ga lekapovam valla, ICAO anedi proper powers daniki lekapovam valla, Indian Director General of Civil Aviation is taking preventive measures for air safety as of now. So what are the challenges that we face because of this incidents? సో టెక్నాలజికల్ వల్నరబిలిటీస్ చూస్తున్నాం, GPS సిస్టమ్స్ లాంటివి ప్రాపర్ గా పని చేయట్లేదు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో లూప్ హోల్స్ అనేవి చూస్తున్నాం. ఓకే, సో అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్ జోన్స్ లో రిస్క్ అనేవి చూస్తున్నాం. లిమిటెడ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది డ్యూరింగ్ దిస్ క్రైసిస్ సిచ్యువేషన్. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ చెప్పాను. సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద సివిలియన్ ఎయిర్ స్పేస్ సెక్యూరిటీ అనమాట. వీ హ్యావ్ టు అడ్హెర్ టు ద ట్రాన్స్పరెంట్ ఎయిర్ నేవిగేషన్ రూల్స్. ఓకే, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ని ఎన్హాన్స్ చేయాలి త్రూ గ్లోబల్ కోఆపరేషన్. అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి ఇంపార్టెంట్, లైక్ యాంటీ జామింగ్ టెక్నాలజీస్ ని డెవలప్ చేయాలి, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్ ద ట్రైనింగ్. ఓకే, కాంప్రిహెన్సివ్ పైలట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్, క్రూ ట్రైనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే వీ హ్యావ్ టు మానిటర్ ద ఫ్లైట్స్ ఓవర్ ద సెన్సిటివ్ రీజన్స్ అండ్ వీ హ్యావ్ టు enhance the pilot awareness also. Okay, so this is about this article. I hope you have understood. Now let's go to another one. So let us look at another article. The oligarchy we see today అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఈ టాపిక్ అనేది GS2లో ప్రెషర్ గ్రూప్స్, లాబింగ్ అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పొలిటికల్ సిస్టమ్ అనే దానికి లింక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ఆలిగార్కీ. ఆలిగార్కీ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్స్ ఎవల్యూషన్, వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ చూద్దాం. సో ఆలిగార్కీ అంటే ఏంటంటే, సో దిస్ ఈస్ అ పొలిటికల్ సిస్టమ్ వేర్ పవర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అ ఫ్యూ ఇండివిజువల్స్ కానివ్వండి, ఫ్యూ ఫ్యామిలీస్ కానివ్వండి. ఓకే, సో బికాస్ ఆఫ్ దేర్ వెల్త్ కానివ్వండి, బికాస్ ఆఫ్ దర్ సోషల్ స్టాండింగ్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ కానివ్వండి. సో ఇఫ్ దిస్ ఫ్యూ ఇండివిజువల్స్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ డామినేటింగ్ అండ్ హ్యావింగ్ ద పవర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దెమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆలిగార్కీ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్, Aristotle has given this concept of the oligarchy anamata. So which will actually in contrast with the just rule, justice తో రూల్ ఏదైతే ఉంటుందో దానికి అగేన్స్ట్ అనమాట ఈ ఆలిగార్కీ అనేది. సో అరిస్టాటిల్ దీన్ని ఏమని లేబుల్ చేశారు, he has labeled it as a governance by the rich for the selfish ends. సో సెల్ఫిష్ నీడ్స్ కోసం, సెల్ఫిష్ ఐడియాలజీస్ కోసం వాళ్ళు రిచ్ పీపుల్ మాత్రమే గవర్నెన్స్ ని డామినేట్ చేయడంనే ఆలిగార్కీ అంటే అనేది ఈ పర్టికులర్ అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. And he has cited some examples also, including the Roman elites like Carus's, okay, with the modern day equivalent being billionaires yielding the disproportionate power. Okay, so ప్రస్తుతం కూడా మనం ఆలిగార్కీ నేచర్ చూస్తున్నాం కొన్ని ఏరియాస్ లో. సో మోడర్న్ డే ఆలిగార్కీ చూసుకుంటే, సో యాజ్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇన్ఫ్లుయెన్స్. సో టెక్ జైన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో
సో దీస్ పీపుల్ ఆర్ లీడింగ్ ద టెక్నాలజీ, టెక్ జైన్స్ వీళ్ళు. సో దిస్ హ్యాస్ క్రియేటెడ్ అ న్యూ బ్రీడ్ ఆఫ్ ఆలిగార్కీస్ అనమాట. అంటే ఆలిగార్కీ డెఫినేషన్ సేమే, బట్ ద రీజన్స్ ఫర్ ది ఆలిగార్కీ హెస్ చేంజ్డ్. Okay, because of the technological influence. Okay, because of their influence on economies, innovation, politics and all, so they have become a tech giants anamata. So the tech industrial complex evaithe unnayo, they have warned by the Joe Biden mirrors earlier facts of the earlier fears of the military industrial complexes. So next one is economic power dynamics చూస్తున్నాం. So economic paranga, wealth paranga, so this is an old concept only. So because of the growing wealth inequalities, this is allowing the oligarchs to consolidate power through campaigns, financing, lobbying and control over the key industries anamata. So basically economic wealth ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయిన ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, they are using their economic and financial powers in the campaignings, okay, financing law, lobbying law, and also they are controlling the key industries that are there. So that is creating a oligarchy community anamata. Okay, corporations tied to the political figures often benefit disproportionately from the government contracts and the deregulations. So we have seen lot of examples మనం కూడా ఇండియన్ సొసైటీలో కూడా చూస్తున్నాం వీటిని. సో ఐ డోంట్ వాంట్ టు కోట్ వన్, బట్ యూ కెన్ యాక్చువల్లీ అనలైజ్ ది ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్ యూ హ్యావ్ సీన్. ఓకే, సో పొలిటికల్ ఆలిగార్క్స్. సో స్కాలర్స్ లైక్ జెఫ్రీ వింటర్స్ ఎవరైతే ఉన్నారో, దే హ్యావ్ ఆర్గ్యూయింగ్ దట్ modern oligarchs ఎవరైతే ఉన్నారో, they are defined by their ability to manipulate the పొలిటికల్ అండ్ economic system. సో బేసిక్ గా ప్రస్తుతం ఉన్న ఆలిగార్క్స్ ఏంటంటే వాళ్ళు పొలిటికల్ అండ్ ఎకానమిక్ సిస్టమ్స్ ని మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు అనమాట, టు సస్టైన్ దర్ వెల్త్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఫ్యూ హ్యాండ్స్. ఓకే, పొలిటికల్ క్లాస్ ఆలిగార్కీ ఆఫెన్ ఇన్వాల్వ్స్ అ సింబాలిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వెల్దీ ఎలీట్స్ అండ్ ద పొలిటికల్ ఫిగర్స్. ఓకే, సో బేసిక్ గా ఈ పొలిటికల్ క్లాస్ ఆలిగార్కీ ఎలా ఉంటుంది, వెల్తీ ఎలీట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ షేకింగ్ దర్ హ్యాండ్స్ విత్ దిస్ పొలిటికల్ ఫిగర్స్ అనమాట. ఓకే, సో పొలిటికల్ పార్టీస్ కి దే నీడ్ వెల్త్ ఇన్ ఆర్డర్ టు డూ ది ఎలక్షన్ క్యాంపెయిన్స్ అండ్ ఆల్. ఓకే, కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ హ్యావింగ్ ద నెక్సెస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆలిగార్కీ ఇన్ ద డెమోక్రసీస్, సో దీని వల్ల ఏమవుతుంది అంటే డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి థ్రెటన్ అవుతాయి. ఎందుకంటే ఆలిగార్క్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కంట్రోలింగ్ దిస్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్ వెల్. ఓకే, సో దానివల్ల అకౌంటబిలిటీ, పబ్లిక్ ట్రస్ట్ అన్ని కోల్పోతున్నాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి అండర్మైన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఎలీట్ ఇంట్రెస్ట్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రయారిటైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పాపులేస్, దే ఆర్ ప్రయారిటైజింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎలీట్ పీపుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ కరప్షన్ అండ్ నెపోటిజం, లాబింగ్, అన్రిస్ట్రిక్టెడ్ పొలిటికల్ డొనేషన్స్ చూడండి, ఫేవరెటిజం చూడండి, ఇవన్నీ ఏంటంటే these are weakening the democratic institutions, the so-called democratic institutions. For example, we have seen the cases like 2008 law, Financial Crisis and Citizens United versus FEC ruling edaithe untundo in the US. It has highlighted the oligarchic tendencies in the democratic states also. And if you look at the global examples which were quoted in the article, Philippines ఏదైతే ఉంటుందో, this is often described as a oligarchy అనమాట. ఇది ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది అని అంటే, ఇట్ డెమాన్స్ట్రేట్స్ హౌ కొలోనియల్ లెగసీస్ అండ్ ఫ్యామిలీ డ్రివెన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, హౌ ఇట్ ఈస్ లీడింగ్ టు ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఫిలిప్పైన్స్ లో మనం ఈ ఎగ్జాంపుల్ ని చూడొచ్చు. అండ్ ఆల్సో రష్యాలో చూసుకుంటే దెర్ ఇస్ అ రైజ్ ఆఫ్ ద వెల్తీ ఆలిగార్క్స్. ఓకే, సో ఈ ఆలిగార్క్స్ అనే వాళ్ళకి స్టేట్ ప్యాట్రనేజ్ అనేది ఇస్తుంది. దీనివల్ల ఆలిగార్కిక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఇస్ గెటింగ్ డామినేటెడ్ ఇన్ ద డెమోక్రటిక్ సెటప్. ఓకే, బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఈస్ పోజ్డ్ బై ద ఆలిగార్కీ? ఒకటి, ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. సో వెల్త్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్, అగైన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అలైనింగ్ విత్ ద ఎలీట్ ఇంట్రెస్ట్ కాబట్టి డెఫినెట్లీ అగైన్ వెల్త్ విల్ బి మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఫ్యూ హ్యాండ్స్ అనమాట. ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రైజ్ అవుతాయి. నెక్స్ట్, political taxation. Wealthy elites exploit political system to maintain their dominance. So often at the cost of the public welfare. Campaign financing చేస్తూ ఉంటారు, lobbying చేస్తూ ఉంటారు. So which are against the democratic principles of equal representation. And we have seen some ethical concerns, ethical dilemmas కూడా ఉంటాయి అన్నమాట because of the oligarchies. ఓకే, బికాస్ దే ప్రయారిటైజ్ ద ప్రైవేట్ ఇంట్రెస్ట్. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అండ్ సొసైటల్ వెల్ఫేర్ గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ప్రయారిటైజ్ చేస్తారు కాబట్టి దిస్ విల్ కాజ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇట్ విల్ క్రియేట్ సమ్ ఎథికల్ డైలమాస్. ఓకే, సో అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న డెసిజన్స్ అండ్ కీ డెసిజన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఆలిగార్క్స్ కాబట్టి దిస్ విల్ యాక్చువల్లీ ఎక్స్క్లూడ్ ద ట్రాన్స్పరెన్సీ ప్రిన్సిపల్స్, అకౌంటబిలిటీ ప్రిన్సిపల్స్. ఓకే, పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా తగ్గిపోతుంది.
టెక్నాలజికల్ కంట్రోల్, ద టెక్ ఆలిగార్కీ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ విత్ ఇట్స్ వాస్ట్ డేటా రిపాజిటరీస్ అండ్ సర్వేలెన్స్ కెపాబిలిటీస్ పోసెస్ న్యూ చేంజెస్ టు ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ప్రైవసీ. సో వీళ్ళ దగ్గర లాట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దే విల్ మిస్యూజ్ దిస్ డేటా ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లాయిట్ ద నార్మల్ పీపుల్. ఓకే, విచ్ ఈస్ అగేన్స్ట్ ద రైట్ టు ప్రైవసీ ఇన్ ఆర్టికల్ 21. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? పాలసీ అండ్ లెజిస్లేటివ్ మెజర్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ రోబస్ట్ క్యాంపెయిన్ ఫైనాన్స్ రిఫార్మ్స్. ఓకే, అండ్ ఆల్సో యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్ ని స్ట్రెంథెన్ చేయాలి టు ప్రివెంట్ ద మొనోపోలీస్ ఇన్ టెక్నాలజీస్ అండ్ అదర్ సెక్టార్స్. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ జుడిషియరీ, మీడియా, రెగ్యులేటరీ బాడీస్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఆలిగార్కిక్ కంట్రోల్. పబ్లిక్ అవేర్నెస్ అనేది అవసరం, సివిక్ మేనేజ్మెంట్ అనేది అవసరం, ఎంగేజ్మెంట్ అనేది అవసరం. ఎకానమిక్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ప్రోగ్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్స్ ని మనం తీసుకురావాలి, వెల్త్ ట్యాక్స్ ని రీఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అండ్ వీ కెన్ ఎంకరేజ్ ద కాంపిటీషన్ ఇన్ ఇండస్ట్రీస్ టు బ్రేక్ దిస్ మొనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్. గ్లోబల్ కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. క్రాస్ బార్డర్ ఫినాన్షియల్ ఫ్లాస్ ఏవైతే ఉంటాయో, ట్యాక్స్ హ్యావెన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అలాంటి ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ది అకౌంటబిలిటీ ఫ్రమ్ ది ఆలిగాక్స్ ఆల్సో. ఓకే, ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్స్ ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంది అనేది ఉంది ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ దిస్ టెక్ జైన్స్. అండ్ ఎథికల్ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయాలి. We have to promote moral governance by strengthening the public officials' accountability. Ethical standards ni పెంపొందించాలి. Public administration లో the role of ethics should be reinforced. Okay, societal well-being మీద మనం ఎక్కువగా ధ్యాస పెట్టాలి rather than the interest of the elite class. Okay, I hope you have understood this article. So let's look at another article, changed dynamics అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, GS2 లో ఇంపార్టెంట్ అనమాట, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మీరు లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూస్? సో దిస్ న్యూస్ ఇస్ హైలైటింగ్ అబౌట్ ద డొనాల్డ్ ట్రంప్, సెకండ్ ట్రంప్ గురించి, యాజ్ అ యుఎస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. This is highlighting about the radical shifts in the domestic and foreign policy under the America First doctrine. So India యొక్క రిలేషన్ యుఎస్ తో ఎలా అయితే ఉందో, సో దట్ ఈస్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ అనమాట. దట్ విల్ ఫేస్ సమ్ ఛాలెంజెస్ బట్ స్టిల్ విల్ హ్యావ్ సమ్ ఆపర్చునిటీస్. ఓకే, సో బేసిక్ గా ట్రేడ్ మీద, ఇమిగ్రేషన్ పాలసీస్ మీద, స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్ మీద ఛాలెంజెస్ ఉంటాయి. అదే విధంగా కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అనమాట. లెట్స్ సీ, మనం లాస్ట్ క్లాసెస్ లో కూడా అనలైజ్ చేసాం, బట్ విల్ హ్యావ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద పాలసీ చేంజెస్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ ఇన్ ఇండియా, సో ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరంగా చూసుకుంటే, యుఎస్ అడ్మినిస్ట్రేషన్ న్యూ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ సచ్ యాజ్ చేంజెస్ టు ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రేమ్వర్క్స్, విత్డ్రావల్ ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ ఆల్. దీనివల్ల క్లైమేట్ నెగోసియేషన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది గ్లోబల్ లెవెల్లో, అండ్ ఆల్సో ఇండియా కమిట్మెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, లైక్ క్లీన్ ఎనర్జీ అండ్ ఆల్ లో. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రేడ్ డైనమిక్స్, there is a threat of 100% tariffs on the BRIC economies anamata. Though India was initially spared in the first round, pose a risk to the India's exporters anamata. So basic ga GSP status ni withdraw cheyadam chesaru first term lo. So alanti malli continue ayye chances unnai. And also them trade protectionism ideologies తో ముందుకు వస్తే, టారిఫ్స్ వేయడం అవన్నీ చేస్తే, ట్రేడ్ వార్స్ వల్ల డెఫినెట్లీ ఇండియన్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ డైనమిక్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్ అనమాట. ఓకే, ఇమిగ్రేషన్ అండ్ సిటిజన్షిప్ గురించి చూసుకుంటే, so they have cracked down on illegal migration, including India's undocumented immigrants గురించి కూడా మాట్లాడారు. Over 7,25,000 members ఉన్నారు US లో who are undocumented immigrants. So this will raise concerns for India again. So changes to the H1B visa program and removal of the birthright citizen. Okay, basic గా సో టెంపరీ వీసా ఉన్న వాళ్ళకి అక్కడ పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళకి సిటిజన్షిప్ బై బర్త్ రాదనమాట, విచ్ విల్ నెగటివ్లీ ఎఫెక్ట్ ద ఇండియన్ డయోస్పెరా హూ ఆర్ దేర్. ఓకే, అండ్ హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ అ లాట్ టు యుఎస్ ఎకానమీ. సో జియోపొలిటికల్ రియలైట్మెంట్ పరంగా చూసుకుంటే, సో దెర్ ఇస్ అ షిఫ్ట్ అవే ఫ్రమ్ మల్టీలాటరలిజం టు ద యూనిలాటరలిజం అనమాట. ఓకే, సో ఇట్ హ్యాస్ విత్డ్రూ ఇట్ సపోర్ట్ ఫ్రమ్ WHO, WTO, NATO లాంటి ఆర్గనైజేషన్స్ లో దాని సపోర్ట్ అనేది తగ్గించేస్తుంది. And it is going out of these organizations also, most of its organizations. Okay, and also Indo-Pacific strategy మీద ఫోకస్ చేస్తుంది, క్వాడ్ అలైన్మెంట్ మీద దృష్టి పెడుతుంది. So this will give some opportunities for India in deeper collaboration in order to counter the Chinese influence. So what are the strategic implications of the moves that are taken by the US అని అంటే, ఇండో-పెసిఫిక్ కోఆపరేషన్ లో మనం స్ట్రెంథెన్ అప్ అవ్వచ్చు. వీ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ లైక్ క్వాడ్ పార్ట్నర్షిప్ ని స్ట్రెంథెన్ చేసుకుంటూ వీ కెన్ కౌంటర్ చైనాస్ డామినెన్స్.
సో చేంజెస్ టు మల్టీలాటరలిజం, సో యుఎస్ డిసెంగేజ్మెంట్ ఫ్రమ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఇట్ విల్ వీకెన్ ద కలెక్టివ్ గ్లోబల్ రెస్పాన్సెస్ టు దీస్ పర్టికులర్ ఇష్యూస్. బట్ వీ కెన్ ఫోకస్ ఆన్ ద ఇష్యూస్ లైక్ క్లైమేట్ చేంజ్. ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. అగైన్ అది ఒక థ్రెట్ లా ఉంటుంది, ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుంది అనమాట. మైగ్రేషన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ క్రియేట్ సమ్ ఇంప్లికేషన్ ఆన్ ఇండియా. సో డిపోర్టేషన్ ఆఫ్ అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ విల్ పోజ్ హ్యుమానిటేరియన్ అండ్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్ విత్ ఇండియా. ఓకే, addressing irregular migration requires bilateral negotiations also with that of the US. US తో మనం bilateral negotiations తో ముందుకు రావాలి. We have to protect Indian workers' rights who are working in US. Economic cooperation అనేది అవసరం. So a transactional approach focusing on investments, energy, trade and technology cooperation must prioritize the mutual benefits. So bilateral agreements తో ముందుకు రావాలి and we have to prioritize the mutual benefits in the agreements. సో మరి ఏం ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాను. సో బైలేటరల్ రిలేషన్స్ లో కొన్ని అన్సర్టనిటీస్ చూస్తున్నాం బికాస్ ఆఫ్ ది అమెరికా ఫస్ట్ పాలసీ. ఓకే, డిఫెన్స్ టైజ్ లో, ఇమిగ్రేషన్ లో, ట్రేడ్ లో కొన్ని కన్సర్న్స్ అనేవి ఇండియాకు ఉన్నాయి. డయోస్పోరా కన్సర్న్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ విత్ దట్ ఆఫ్ ద యుఎస్ఏ బై కమింగ్ అప్ విత్ ద బైలేటరల్ టాక్స్. ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఓకే, ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దిస్ ఇష్యూ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద ట్రాన్సాక్షనల్ అప్రోచ్ అనమాట. Pragmatic engagement with the US is the solution for this. Okay, we have to align our economic and strategic interests also. Okay, based on the market size of US and economic potential, definitely we need to engage with it in order to gain the benefits. And trade relations ni strengthen up చేసుకోవాలి. GSP status ni restore చేయడంలో వాళ్ళకి అడగాలి. We have to ask for them. Okay, we have to focus on diversifying the exports. USA అనేది second largest exporter అనుకుంటా. So you can look at the latest data, but టాప్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లైక్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ కంట్రీస్ లో యుఎస్ ఒకటి మనకి. సో కాబట్టి డెఫినెట్ గా యుఎస్ ఏదైనా ట్రేడ్ బ్యారియర్స్ పెట్టినా, ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ని పెట్టినా, కోటాస్ ని ఇంప్లై చేసినా డెఫినెట్లీ దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియాస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. ఓకే, డయాస్పెరిక్ డిప్లొమసీ అనేది డెవలప్ చేయాలి. వీ హ్యావ్ టు టాక్ విత్ యుఎస్ఏ ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫర్ ది ఇండియన్ వర్కర్స్. We have to address concerns over the deportation and immigration reforms. Strategic partnership and develop చేయాలి in the areas like semiconductors, emerging technology and all. Okay, క్వాడ్ లాంటి ప్లాట్ఫామ్స్ ని కొంచెం స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు లెవరేజ్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ. మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ మీద మనం ఎన్హాన్స్ చేయాలి. వీ హ్యావ్ టు అడ్వకేట్ ఫర్ ద రిఫార్మ్స్ ఇన్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ వీ కెన్ ఎన్ష్యూర్ ఈక్విటబుల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. వీ హ్యావ్ టు బిల్డ్ coalitions with like-minded countries like that of the Brazil, Japan and all. Okay, in order to counter the US retreat from the multilateralism. Okay, I hope you have understood this article. Now let's go to another one. So let us look at another article. So space telescopes stumble on rule-breaking black hole అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So basically this article is speaking about the discovery of the low mass supermassive black hole అన్నమాట. సో దానికి ఒక డెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది which is also known as LHD5b అన్నమాట. Okay, so which has puzzled the scientists. So దానికన్నా ముందు first of all let's see what is black hole in detail. Okay, black hole అంటే ఏంటి? సో బ్లాక్ హోల్ అంటే దిస్ ఈజ్ అ రీజన్ ఇన్ ద స్పేస్. ఓకే, ఇది ఒక రీజన్ స్పేస్ లో. సో ఇక్కడ ఏమవుతుంది ఈ బ్లాక్ హోల్లో అంటే ఈ రీజియన్ లో మనకి గ్రావిటేషన్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే దట్ నథింగ్, నాట్ ఈవెన్ లైట్ కూడా దీంట్లో నుంచి వెళ్ళలేదన్నమాట. సో ఈవెన్ నాట్ ఈవెన్ అ లైట్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. అంటే బ్లాక్ హోల్ లో గ్రావిటేషన్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ విచ్ ఈవెన్ లైట్ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ అనమాట. ఓకే, ఇవి బేసిక్ గా మ్యాసివ్ స్టార్స్ ఏవైతే ఉంటాయో వెన్ దే ఆర్ కొలాప్సింగ్ ఎట్ ది ఎండ్ స్టేజ్, ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఆ లైఫ్ సైకిల్స్ లో ఎండ్ భాగంలో ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. దెర్ ఆర్ 2 types ఆఫ్ బ్లాక్ హోల్స్. ఓకే, సో ఒకటి వచ్చేసి స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్స్ అని అంటాం. ఇవేంటంటే దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ కొలాప్సింగ్ స్టార్స్. ఓకే, సో సెకండ్ థింగ్ ఇస్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అని అంటాము. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఫౌండ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది గ్యాలక్సీస్ అనమాట. ఓకే, సో విత్ మాసెస్ ఫ్రమ్ ది మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఆఫ్ అవర్ సన్. సన్ కన్నా మిలియన్ టైమ్స్ మాసెస్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ. సో దెర్ ఆర్ 2 types. One is stellar mass black holes which is formed from the collapsing stars. Next one is supermassive black holes which are found at the centers of the galaxies. Okay, so what are the different theories? What are the traditional theories with respect to black holes ante? So black holes ఏవైతే ఉన్నాయో these are growed by the absorption of the matter from their surroundings నుంచి మ్యాటర్ అబ్జర్వ్ చేసుకొని ఇవి ఫామ్ అవుతాయి అని చెప్పేసి ట్రెడిషనల్ థియరీస్ అనేవి చెప్తున్నాయి అనమాట.
అయితే దేర్ గ్రోత్ ఈస్ థాట్ టు బి లిమిటెడ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ ఎడ్డింగ్టన్ లిమిట్. ఓకే, ఎడ్డింగ్టన్ లిమిట్. ఈ ఎడ్డింగ్టన్ లిమిట్ అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ అ లిమిట్ ఆర్ థియరాటికల్ మాక్సిమం రేట్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ ఎడ్డింగ్టన్ లిమిట్ తర్వాత ఇట్ కెనాట్ అబ్జర్వ్ మోర్ థింగ్స్ అనమాట. అంటే సో ఈ అబ్జార్ప్షన్ రేట్ అండ్ ది అవుట్వర్డ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ అయిపోతాయి. సో నో మోర్ థింగ్స్ క్యాన్ బి అబ్జర్వ్ ఎట్ దిస్ పర్టికులర్ లిమిట్ ఇన్ టు ది బ్లాక్ హోల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్డింగ్టన్ లిమిట్. ఎడ్డింగ్టన్ లిమిట్ అంటే మీకు ప్రిలిమ్స్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ యాజ్ పర్ ది ఆర్టికల్ అని అంటే, ఒక రూల్ బ్రేకింగ్ బ్లాక్ హోల్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట, విచ్ ఇస్ నోన్ యాజ్ LHD 5b. Okay, so this is a black hole. So this is a low mass supermassive black hole అనమాట. సో నేను సెకండ్ టైప్ చెప్పాను కదా సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అని, అదనమాట. సో ఇది కొంచెం తక్కువ మాస్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ డిస్కవర్డ్ యూజింగ్ ద నాసాస్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నాసాకి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది, డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. అండ్ చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ ఏదైతే ఉంటుందో అది కూడా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇట్ అపియర్స్ టు హ్యావ్ ఫెడ్ ఆన్ సరౌండింగ్ మ్యాటర్స్ ని అది అబ్జర్వ్ చేసేసుకొని ఎట్ ద రేట్స్ ఆఫ్ 40 times హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ది ఎడింగ్టన్ లిమిట్. ఎడింగ్టన్ లిమిట్ కన్నా ఎక్కువగా 40 times హయ్యర్ అబ్జార్ప్షన్ ఆఫ్ మ్యాటర్ అనేది దీంట్లో జరిగిందంట. ఓకే, సో ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ ఆస్ట్రోఫిజికల్ మోడల్స్ కి అగేన్స్ట్ గా అంటే ఇంకొంచెం ఎక్కువగా ఎడింగ్టన్ లిమిట్ ని దాటుకొని ఇది ఫామ్ అవడం జరిగింది. దట్ ఈస్ వైర్ ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్. సో వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ అంటే సైంటిస్ట్ బిలీవ్ దట్ సచ్ మ్యాసివ్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండర్ ద ట్రెడిషనల్ థియరీస్. సో ప్రస్తుతం ఉన్న ట్రెడిషనల్ థియరీస్ ఏమో ఎడింగ్టన్ లిమిట్ అనేది చెప్తున్నాయి. సో ఈ పర్టికులర్ థియరీస్ ప్రకారం ఈ బ్లాక్ హోల్ ఫార్మేషన్ అనేది ఈ ట్రెడిషనల్ థియరీస్ కి ఒక క్రిటిసిజం లాగా ఎదురైందనమాట. Okay, according to the article. So the presence of such a massive black hole in the early universe suggests that either black holes formed earlier than expected, but they grew through unknown mechanisms. So basically ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, సో లెట్ మీ టెల్ యూ, ఈ పర్టికులర్ బ్లాక్ హోల్ ఏదైతే ఐడెంటిఫై చేశారో, సో దిస్ వాజ్ నోటెడ్ దాట్ దిస్ బ్లాక్ హోల్ ఎగ్జిస్టెడ్. సో సైంటిస్ట్ నోటెడ్ దాట్ దిస్ బ్లాక్ హోల్ has existed 1.5 billion years after the Big Bang. Big Bang తర్వాత 1.5 billion years తర్వాత ఇది ఫార్మ్ అవడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ డిఫేయింగ్ ఆర్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ట్రెడిషనల్ థియరీస్ దట్ ఆర్ దేర్. సో అందుకే మనం ఏమనుకుంటున్నాము, సో ద సైంటిస్ట్ ఆర్ టెల్లింగ్ దాట్ దిస్ ఇస్ ఛాలెంజింగ్ ద ట్రెడిషనల్ థియరీస్. అండ్ ఏంటంటే సమ్ రీసెర్చర్స్ ఆర్ హైపోథసైజింగ్ దట్ ద బ్లాక్ హోల్స్ మే హ్యావ్ గ్రోన్ బై ద డైరెక్ట్ కొలాప్స్ రాదర్ దాన్ ద గ్రాడ్యువల్ అక్రీషన్. సో గ్రాడ్యువల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద మ్యాటర్ లాగా కాకుండా కొలాప్స్ ద్వారా ఫామ్ అయ్యాయేమో అని కొంతమంది అంటున్నారనమాట. సో ఇంకొంతమంది ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, ఈ డెన్స్ గ్యాస్ రిచ్ ఎన్వైరన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద ఎర్లీ యూనివర్స్, సో దానివల్ల ఈ ఫాస్టర్ గ్రోత్ జరిగిందేమో అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఓకే, సో ప్రస్తుతం ఉన్న కరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫెయిలింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కుడ్ గ్రో సో క్విక్లీ ఇన్ ద యూనివర్స్ ఇన్ఫాన్సీ. ఓకే, సో దిస్ విల్ ఇంపాక్ట్ ది కాస్మాలజీ. డెఫినెట్ గా ఈ పర్టికులర్ డిస్కవరీ అనేది ఇట్ విల్ ఇంపాక్ట్ ది కాస్మాలజీ. సో అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ LHD 5b బ్లాక్ హోల్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇన్ టు ద గ్యాలక్సీ ఫార్మేషన్. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బిలీవ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్ ఆల్సో. సో అందుకే మన గ్యాలక్సీస్ ఎలా ఫార్మ్ అయ్యాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ డిస్కవరీ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ రేజింగ్ సమ్ న్యూ క్వశ్చన్స్ అబౌట్ ది అవైలబిలిటీ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ ద ఎర్లీ యూనివర్స్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ద సచ్ మ్యాసివ్ స్ట్రక్చర్స్ ఫ్రమ్ వేర్ దిస్ ఎనర్జీ ఇస్ కమింగ్ అనేది మనకి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది అనమాట. సో ఆ మ్యాటర్ ఎక్కడుంది, ఆ మ్యాటర్ అంతగానం ఎక్కడ ఫార్మ్ అయింది, సో వీటన్నిటికీ ఫ్యూచర్ రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అనమాట. డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ రీసెర్చ్ వీ కెన్ చేస్ మోర్ బ్లాక్ హోల్స్ లైక్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానివ్వండి, వేరే టెలిస్కోప్స్ ద్వారా కొత్తగా ఏమేమి బ్లాక్ హోల్స్ మనకి తెలియనివి ఇంకా ఉంటాయి కదా, వాటిని కూడా డిస్కవర్ చేయడం జరుగుతుంది డెఫినెట్ గా. ఓకే, సో ద ఎయిమ్ ఇస్ టు డిటర్మైన్ వెదర్ LHD 5b అనేది ఎక్సెప్షన్ లేకపోతే దీనికి బ్రాడర్ ఫెనామినా ఉందా అనేది మనం స్టడీ చేస్తాం. ఓకే, రిఫైనింగ్ మోడల్స్ చూసుకుంటే సైంటిస్ట్ విల్ డెఫినెట్లీ రిఫైన్ దర్ ట్రెడిషనల్ మోడల్స్. సో ట్రెడిషనల్ మోడల్స్ ని వదిలేసి కొత్త మోడల్స్ ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. దే విల్ ఇన్కార్పొరేట్ న్యూ డేటా ఫ్రమ్ ది అడ్వాన్స్డ్ స్పేస్ టెలిస్కోప్స్. కాబట్టి ఈ ఫోకస్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి డెఫినెట్లీ ఎక్స్ప్లెయినింగ్ హౌ బ్లాక్ హోల్స్ కుడ్ డిఫే ద ఎడింగ్టన్ లిమిట్.
ఓకే, సో ఫ్యూచర్లో రీసెర్చ్ చేసే అవకాశాలు అనేది ఉన్నాయన్నమాట. సో యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్ యూ, ఇది GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో యూస్ఫుల్ అవుతుంది. న్యూ ఫౌండ్ బ్లాక్ హోల్ LID 568, a low mass supermassive black hole discovered 1.5 billion years after the Big Bang అని చెప్పాను. సో ఇట్ ఛాలెంజెస్ ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ మోడల్స్ ఆఫ్ బ్లాక్ హోల్ గ్రోత్ అండ్ ఫార్మేషన్. బ్లాక్ హోల్ అనేది సరౌండింగ్ మ్యాటర్స్ తోని ఫీడప్ అయ్యి ఆల్మోస్ట్ 40 టైమ్స్ కన్నా ఎక్కువ గైడింగ్టన్ లిమిట్ ని దాటడం జరిగింది అనమాట, విచ్ ఇస్ అ థియరాటికల్ కన్స్టెంట్ ఆన్ హౌ ఫాస్ట్ బ్లాక్ హోల్స్ కెన్ గ్రో. ఓకే, సో అంతకన్నా ఫాస్ట్ గా గ్రో అవ్వలేవు, బట్ 40 టైమ్స్ ఎక్కువగా టైం తీసుకొని, లైక్ 40 టైమ్స్ ఫాస్టర్ ఇది గ్రో అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ యాక్చువల్లీ పుటింగ్ అ థ్రెట్ ఆన్ ద ట్రెడిషనల్ థియరీస్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వాల్వ్ అంటే చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అండ్ నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మనం దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందని చెప్పాను. ఓకే, సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. బ్లాక్ హోల్స్ అంటే ఇవి సెంటర్స్ ఆఫ్ ద గ్యాలక్సీస్ లో ఉంటే వాటిని మనం సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ అంటాం. ఓకే, సో దే విల్ హ్యావ్ మాసెస్ రేంజింగ్ ఫ్రమ్ మిలియన్స్ టు బిలియన్స్ ఆఫ్ సోలార్ మాసెస్. సో ద మిల్కీ వే సూపర్ మాసివ్ బ్లాక్ హోల్, సో ద సాగిటేరియస్ A ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ హ్యావింగ్ అ మాస్ ఆఫ్ 4.3 మిలియన్ సోలార్ మాసెస్ అనమాట. ఓకే, వై స్టడీయింగ్ ఆన్ బ్లాక్ హోల్స్ ఇస్ ఇంపార్టెంట్? డెఫినెట్ గా గెలాక్సీ ఫార్మేషన్ గురించి, ఎవల్యూషన్ గురించి మనం తెలుసుకోవచ్చు, మీకు ముందుగానే చెప్పినట్టు. అండర్స్టాండింగ్ దర్ ఎర్లీ గ్రోత్ విల్ డెఫినెట్లీ డెసిఫర్ ది ఆరిజిన్స్ ఆఫ్ ది యూనివర్స్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ వేర్ ద స్టడీ ఆఫ్ దిస్ ఫెనోమినా షుడ్ బి ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పర్టికులర్ డిస్కవరీ ఏం ఛాలెంజెస్ ని పోస్ట్ చేసింది అని అంటే, బికాస్ ఆఫ్ ద వేరియేషన్స్ ఇన్ ద థియరాటికల్ లిమిట్స్, లైక్ ఎడింగ్టన్ లిమిట్ ని దాటుకొని ఫామ్ అయింది. సో కాబట్టి సైంటిస్ట్ విల్ డెఫినెట్లీ స్టడీ అబౌట్ వెదర్ దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్ ఆర్ దీనికి ఏదైనా ఎలాబరేట్ ఫినామినా ఉందా అనేది చదవాల్సిన అవసరం అయితే పడింది. ఓకే, ఫార్మేషన్ టైమ్ లైన్ పారాడాక్స్ చూసుకుంటే, సో ట్రెడిషనల్ మోడల్స్ సజెస్ట్ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ form from seeds with masses of 10 to 100 supermasses, solar masses, collapses of primordial gas clouds. However, ఈ పర్టికులర్ కొత్త డిస్కవరీ ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ 1.5 బిలియన్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ ద బిగ్ బ్యాంగ్ ఫామ్ అవ్వడం జరిగింది అని చెప్తుంది. అంటే ఇంత ఫాస్ట్ గా, ఇంత ఎక్కువ గ్రోత్ రేట్ లో ఫామ్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ యాక్చువల్లీ క్రియేటింగ్ సమ్ కన్సర్న్స్ ఇన్ ద సైంటిస్ట్ కమ్యూనిటీ. ఓకే, ఇన్సఫిషియంట్ మ్యాటర్ ఇన్ ఎర్లీ యూనివర్స్. సో ఎర్లీ యూనివర్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ ఇండికేటింగ్ దట్ దెర్ ఇస్ ఇన్సఫిషియంట్ మ్యాటర్స్ టు సపోర్ట్ ద ర్యాపిడ్ బ్లాక్ హోల్ గ్రోత్ టు సచ్ మ్యాసివ్ స్కేల్. సో అప్పుడు ఇంత మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పుడు స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, చాలా ఫాస్ట్ గా హెవీ మ్యాటర్ తో గ్రో అయింది. సో ఎర్లీ స్టడీస్ లో ఏంటంటే ఆ ఎర్లీ ఫార్మేషన్ లో మనకు డెఫినెట్ గా ఎక్కువ మాసెస్ అనేవి ఉండవని మనం చదివాము, అండ్ ఆల్సో ఎడింగ్టన్ లిమిట్ అనేది ఉంటుంది అని అనుకున్నాం. బట్ ట్రెడిషనల్ థియరీస్ ని అన్నిటికీ ఆపోజిట్ గా ఒక ఎక్సెప్షనల్ గా ఇది డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. సో సైంటిఫిక్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే, దే విల్ రీవిజిట్ ద బ్లాక్ హోల్ ఫార్మేషన్ మోడల్స్, మోర్ ఎఫిషియంట్ మోడల్స్ ని, లేకపోతే ఏం గ్రావిటేషనల్ ఫోర్స్ అనేవి ఎన్హాన్స్ అవ్వయా, అసలు ఎలా ఫామ్ అయింది అనేది చదువుతారు. రోల్ ఆఫ్ టెక్నాలజీ, ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్స్ లాంటి అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయి ఇన్ డిటెక్టింగ్ ఎక్స్రేస్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ లైట్ ఆర్ pivotal in observing such anomalies also. Okay, use of complementary data for telescopes like Chandra highlights the synergy of space observatories. They'll expand understanding of the universe evolution also. ఈ పర్టికులర్ డిస్కవరీ వల్ల ఇది అసలు ఎలా అయింది అని తెలుసుకోవడం వల్ల వాళ్ళు గ్యాలక్సీ ఫార్మేషన్స్ గురించి, ఎవల్యూషన్ గురించి కూడా తెలుసుకోగలుగుతారు. యూనివర్సల్ ఫార్మేషన్ అనేది ఎలా జరిగింది అనేది కూడా తెలుసుకోగలుగుతారు. మరి ఏం చేస్తే బాగుంటుంది ఇన్ ద ఫ్యూచర్? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఓకే, దట్ ఈస్ ఆల్సో నీడెడ్ కదా. సో యాజ్ పర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే, డెఫినెట్ గా గ్లోబల్ కొలాబరేషన్ అనేది అవసరం. ఓకే, వీ కెన్ యాక్చువల్లీ కొలాబరేట్ విత్ అదర్ కంట్రీస్ టు స్టడీ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. అసలు ఎలా అయింది ఇది అనేది మనం చదవాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు సీ ద రోల్ ఆఫ్, వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద రోల్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆల్సో ఇన్ డెవలపింగ్ ద మోడల్స్ ఆన్ ద బ్లాక్ హోల్. ఓకే, కొత్తగా వచ్చిన చేంజెస్ ని బట్టి బ్లాక్ హోల్ మోడల్స్ ని డెవలప్ చేయడంలో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద Indian space research. Okay, and we have to improvise the models, we have to update the theories that are there. Okay, we have to integrate the findings of the latest black hole formations. Okay, so enhanced observations is needed. Next generation telescopes ni manam develop cheyali in order to detect more anomalies like this. We have to continue the monitoring of the distant galaxies like this. Okay, సో ఇట్లా అన్ని చేస్తే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ రోల్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఏంటంటే, ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ కెన్ బి ఎన్హాన్స్డ్ త్రూ మిషన్స్ లైక్ ఆస్ట్రోసాట్.
Okay, we have to collaborate with the Japan space technology and also Chandra observatories, James Webb telescope. వీటిలలో మనము we have to collaborate with them అనమాట. We have to promote indigenization of the space technologies also. So that is about this discovery. A little complicated one, a rare piece. ఊరికే రాదు న్యూస్ పేపర్లో, డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఈ డిస్కవరీ గురించి. సో బేసిక్గా ఎడ్డింగ్టన్ లిమిట్ గురించి క్వశ్చన్ అడుగుతారేమో అని నాకు అనిపిస్తుంది. సో బికాస్ టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్లో పాపులర్ క్వశ్చన్స్ అవి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఆ టర్మ్స్ని. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let's look at another article. In a first, a tribal king from Kerala to attend Republic Day parade in Delhi అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రమన్ రాజమన్నన్ అనే ఒక అతను హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది మనన్ కమ్యూనిటీ అనమాట, అండ్ హీఈస్ ద ఓన్లీ ట్రైబల్ కింగ్ ఇన్ కేరళ who is going to participate in the Republic Day parade in Delhi anamata. So that is where this news article is important. So if you look at the event overview, Raman Rajamanan, the head of the Manan community and the Kerala's only tribal king, will attend the Republic Day parade in Delhi. So he is invited as a chief guest of the scheduled tribes anamata. Development department lo bhaganga itani invite cheyadam jarigindi. Okay, నెక్స్ట్ మనన్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పర్సన్ నేమ్ కన్నా వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ us is the మనన్ కమ్యూనిటీ. సో దిస్ ఇస్ అ ట్రైబల్ కమ్యూనిటీ ప్రైమర్లీ సెటిల్డ్ ఇన్ ద బఫర్ జోన్ ఆఫ్ ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కోజిమాల కేరళలో ఉంటుంది. ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర ఈ ట్రైబల్ పీపుల్ లొకేట్ అయి ఉంటారు. 48 సెటిల్మెంట్స్ ఉంటాయి అక్కడ. సో దిస్ ఇస్ ద ఓన్లీ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ సదర్న్ ఇండియా విత్ ద హెరిడిటరీ కింగ్షిప్ సిస్టమ్ అనమాట. సో డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్స్ పిక్ చేస్తాడు యూపీఎస్సీలో. సో ఇది ఓన్లీ ట్రైబల్ కమ్యూనిటీ అనమాట సదర్న్ ఇండియాలో, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైతే హెరిడిటరీ కింగ్షిప్ ఉందో, కింగ్షిప్ సిస్టమ్ ఉందో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది మనన్ కమ్యూనిటీ. ఎక్కడ ఉంటారు? ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద కింగ్? ఈ ట్రైబల్ కింగ్ ఒకవేళ ఇలాంటి ట్రెడిషనల్ ఫంక్షన్స్ లో, ఫెస్టివిటీస్ లో ఆఫ్ ది మనన్ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తూ అక్కడ పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళ రికగ్నిషన్ పెరుగుతుంది. సో హిల్ వేర్ అ ట్రెడిషనల్ టర్బన్ and a headgear during the ceremonies, assisted by ministries and soldiers from the tribes anamata. Okay, so you can look at this particular location. Okay, ikkada Wayanad, okay, and migita Manan community edaithe untundo that will be in the Idukki wildlife sanctuary దగ్గర ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. Significance of the event. So this is the first instance of a tribal king representing Kerala at the Republic Day parade. So this will definitely highlight the efforts to showcase and honor India's tribal heritage and culture. Government support kuda istundi SC development department edaithe untundo. So this is covering the travel expenses from the king for the king and the wife binumol anamata. Wife ki kuda travel expenses ఇవ్వడం జరుగుతుంది. ఈ విజిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీటింగ్స్ కూడా ఉంటాయి with the president and other dignitaries. Okay, along with the visits to historical sites like Agra. Okay, so that is where this community is important for us for this 2025 prelims exam. So the Manan tribe is primarily settled in which of the following regions ante manaki already choosam Idukki wildlife sanctuary దగ్గర ఉంటారు కేరళలో. So definitely option C is the right answer. So this is the only community in the southern part of India which is following the monarchical kingship system. Okay, గుర్తుపెట్టుకోండి. So let's look at another article. What is US new rule for exporting AI chips అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే దిస్ ఆర్టికల్ is discussing about US has come up with and it has introduced something called as TIRET framework అనమాట with respect to artificial intelligence. ఈ TIRET framework ఏదైతే ఉంటుందో, so this was bought for licensing and also exporting the AI chips. అడ్వాన్స్డ్ ఏఐ చిప్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి లైసెన్సింగ్ గురించి, ఎక్స్పోర్టింగ్ గురించి ఈ టైరెడ్ ఫ్రేమ్వర్క్ లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ద మూవ్ ఇస్ ఎయిమ్డ్ అట్ బ్యాలెన్సింగ్ ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద యుఎస్ and the foreign policy interests also, and also to maintain the technological leadership, especially in the face of rising competition from the China and also other nations. సో అయితే మీరు ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నేను డీటెయిల్ గా చెప్పను, బట్ ఐ టెల్ యూ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ 1 or 2 lines. సో ఏఐ అంటే ఏంటంటే, సో దిస్ రిఫర్స్ టు ద సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ ద మెషిన్స్ అనమాట. సో హ్యూమన్స్ కి ఎలా అయితే ఇంటెలిజెన్స్ ఉంటుందో, ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఎలా అయితే మన బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ ఎలా అయితే ఉంటాయో, ఇన్ ద సేమ్ వే ఆర్టిఫిషియల్ గా న్యూరల్ నెట్వర్క్స్ ని మనం డెవలప్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ కి, సో దానికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి విల్ యూజ్ ఇట్ ఫర్ పర్ఫార్మింగ్ ద టాస్క్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్, రీజనింగ్, డెసిజన్ మేకింగ్ ఇవన్నీ చేస్తుంది అనమాట మెషిన్స్. దీన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం.
సో అడ్వాన్స్డ్ ఏఐ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఏఐని అడ్వాన్స్ చేయాలంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అనేవి అవసరం ఉంటాయి అనమాట. హై పర్ఫార్మెన్స్ చిప్స్ అనేవి అవసరం ఉంటాయి అనమాట ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ ద మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఎఫిషియెంట్లీ. సో హౌ ఏఐ చిప్స్ ఆర్ ఇంపార్టెంట్, హౌ ఏఐ చిప్స్ విల్ బి యూస్ఫుల్. ఏఐ చిప్స్ అనేవి దీస్ ఆర్ ద స్పెషలైజ్డ్ ప్రాసెసర్స్ అనమాట. మెషిన్ లెర్నింగ్ లో అండ్ ఆటోనమస్ వెహికల్స్ లో యూస్ చేసుకోవచ్చు, డిఫెన్స్ సిస్టమ్స్ లో యూస్ చేసుకోవచ్చు, సర్వైలెన్స్ లో యూస్ చేసుకోవచ్చు. దే ఆర్ కన్సిడర్డ్ క్రిటికల్ టు టెక్నాలజికల్ అండ్ మిలిటరీ డామినెన్స్. If you look at the geopolitical context of this particular AI chips, US is trying to limit China's access to advanced AI technology అన్నమాట. సో బేసిక్గా చైనా అనేది ఇట్ ఈస్ అడ్వాన్సింగ్ ఇన్ ద ఏఐ ఫీల్డ్ కాబట్టి యుఎస్ వాంట్ టు లిమిట్ దిస్ పర్టికులర్ చైనాస్ యాక్సెస్ టు ది అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ. సో బై సైటింగ్ కన్సర్న్స్ ఓవర్ ఇట్స్ యూజ్ ఇన్ మిలిటరీ సర్వేలెన్స్ అప్లికేషన్స్. ఓకే, అది సర్వేలెన్స్ అప్లికేషన్స్ లో మిలిటరీలో యూజ్ చేసుకోవచ్చు చైనా ఒకవేళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ కి ఇస్తే. So the move comes amidst the growing China-USA tensions and competitions for the technological supremacy. So అసలు ఈ రెగ్యులేషన్స్ లో ఏమేమి కీ ఫీచర్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఇస్ ఈ టైర్డ్ లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్ లో సో ద రెగ్యులేషన్ విల్ బీ ఆన్ కేటగరైజింగ్ ద చిప్స్ అండ్ టెక్నాలజీస్ బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ ని బట్టి టెక్నాలజీని బట్టి వాటిని క్లాసిఫై చేస్తారు ఆ చిప్స్ ని. ఓకే, ఏవైతే డ్యూయల్ యూస్ కి లైక్ సివిలియన్ అండ్ ఆల్సో ద మిలిటరీ పర్పసెస్ కి యూజ్ చేసే డ్యూయల్ యూజ్ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ క్లాసిఫై చేస్తారు. ఓకే, సో ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ అండ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో విచ్ రిక్వైర్ ప్రయర్ అప్రూవల్ ఫర్ ఎక్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్టింగ్ అనేది చేస్తారనమాట. అంటే డ్యూయల్ యూజ్ టెక్నాలజీ దాంట్లో ఎంబిడ్ అయి ఉంటాయి ఈ చిప్స్ లో, డెఫినెట్ గా వాటిని లిస్ట్ చేస్తారనమాట. సో ఈ లిస్ట్ చేసిన ఏఐ మోడల్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ వాటికి ఎక్స్పోర్ట్ చేసే ముందు వాటిని ప్రయర్ అప్రూవల్ అనేది అవసరం అనమాట. పర్టికులర్లీ ఇఫ్ దే ఎక్సీడ్ సర్టెన్ థ్రెషోల్డ్స్ ఇన్ ప్రాసెసింగ్ పవర్ ఆర్ మెమరీ బ్యాండ్ విడ్త్ లో ఒక సర్టెన్ లిమిట్ ని దాటితే ఖచ్చితంగా ప్రయర్ అప్రూవల్ అనేది అవసరం బిఫోర్ ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్. అండ్ ద సెకండ్ థింగ్ దట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఇస్ టెక్నాలజీ అండర్ ద స్క్రూటినీ. ఓకే, టెక్నాలజీ విల్ బి అండర్ ద స్క్రూటినీ. ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ డిజైన్డ్ ఫర్ ద సూపర్ కంప్యూటింగ్, న్యూరల్ నెట్వర్క్ ప్రాసెసింగ్ కోసం, లార్జ్ స్కేల్ డేటా అనాలిసిస్ కోసం తయారు చేయబడ్డవి. సో కాబట్టి ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విధిస్తున్నారనమాట. టు ఎక్స్టెండ్ దిస్ చిప్ డిజైన్ సాఫ్ట్వేర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ ని ఓకే వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడంలో కొన్ని ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేది యుఎస్ విధిస్తుంది అనమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ టార్గెటెడ్ కంట్రీస్ as లిస్టెడ్ ఇన్ దిస్ టైర్డ్ ఫ్రేమ్వర్క్, చైనా ఇస్ ద ప్రైమరీ టార్గెట్ ఆఫ్ దిస్ రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే ద రూల్స్ ఆల్సో కవర్స్ ఎక్స్పోర్ట్స్ టు కంట్రీస్ విత్ పొటెన్షియల్ లింక్స్ టు అడ్వర్సరియల్ మిలిటరీ ఆర్ సర్వేలెన్స్ యూసెస్. ఒకవేళ చైనా అనేది మిలిటరీలో కానీ సర్వేలెన్స్ లో యూజ్ చేసుకునే థ్రెట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దీంట్లో కొన్ని ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేది యూఎస్ పెట్టడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద టైర్డ్ ఫ్రేమ్వర్క్. ఓకే, టైర్డ్ ఫ్రేమ్వర్క్ ఆర్ టైర్డ్ ఫ్రేమ్వర్క్. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ రేస్డ్ బై దిస్ పర్టికులర్ రెగ్యులేషన్ అంటే ఒకటి ఎకానమిక్ ఇంపాక్ట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటాయి. యుఎస్ కంపెనీస్ లైక్ నివిడియా ఓకే అండ్ ఇంటెల్ ఏవైతే ఉన్నాయో సో ఇవేంటంటే దే విల్ ఫేస్ సమ్ ఛాలెంజెస్ అనమాట విచ్ ఆర్ గ్లోబల్ లీడర్స్ ఇన్ ఏఐ చిప్ ప్రొడక్షన్స్. ఓకే, దే మే ఫేస్ సిగ్నిఫికెంట్ రెవెన్యూ లాసెస్ ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల. నెక్స్ట్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. సో క్రిటిక్స్ ఆర్ ఆల్సో ఆర్గ్యూయింగ్ దట్ ఓవర్లీ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే మనం పెడుతున్నామో లైక్ యూఎస్ పెడుతుందో దీనివల్ల ఫారెన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ చూస్ ది ఆల్టర్నేటివ్ సప్లయర్స్. సో చైనా వాళ్ళని ఓకే కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ విల్ వీకెన్ ద యుఎస్ టెక్నాలజికల్ ఎడ్జ్ ఇన్ ద లాంగ్ రన్. అండ్ ఆల్సో డ్యూయల్ యూస్ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఒకవేళ మనము ఈ చిప్స్ ని వేరే వాళ్ళకి మనము ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే డెఫినెట్లీ సివిలియన్ అప్లికేషన్స్ కాకుండా దే విల్ లుక్ ఇన్ టు ద మిలిటరీ అడ్వాంటేజెస్ ఆల్సో. సో మరి దీనివల్ల ఇండియా మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. దీని అన్నిటికన్నా మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి కొన్ని. ఇండియా కెన్ ఎమర్జ్ యాజ్ అ న్యూట్రల్ ప్లేయర్ ఇన్ ఏఐ టెక్నాలజీ సప్లై చైన్. ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద యుఎస్ ఫర్మ్స్ ఓకే ఇన్ ఆర్డర్ టు డైవర్సిఫై దేర్ మార్కెట్. అండ్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయి బికాస్ ఆఫ్ దిస్ స్టెప్. ఏం ఛాలెంజెస్? సో ఇండియా అనేది ఇంపోర్టెడ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అయింది కాబట్టి ఈ గ్లోబల్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనేవి డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఇండియా వల్నరబుల్ అనమాట. ఓకే, సో స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ క్రూషియల్ టు మిటిగేట్ దిస్ ఛాలెంజెస్. ఓకే, అండ్ పొటెన్షియల్ కొలాబరేషన్ ఏముంటుంది ఇండియా మీద అని అంటే యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఐసెట్, అది బెనిఫిట్ చేయొచ్చు ఇండియాకి. ఓకే, సో could benefit from these developments also. With India being positioned as a key partner in trusted technology ecosystems in USA, definitely it will benefit India. Okay.
వై ఇస్ ఇట్ సిగ్నిఫికెంట్ అంటే నేషనల్ సెక్యూరిటీ పరంగా, టెక్నాలజికల్ లీడర్షిప్ పరంగా, గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్ పరంగా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్, సో ఆల్రెడీ చెప్పినట్టు టైర్డ్ ఫ్రేమ్వర్క్ తో వచ్చింది. కొన్ని ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ తో రావడం జరిగింది ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ చిప్స్ లో. సో బై స్టేటింగ్ దట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫారెన్ పాలసీ ఇంట్రెస్ట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకొచ్చామని చెప్పేసి యూఎస్ఏ చెప్పడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ రెగ్యులేషన్స్ అంటే టైర్డ్ లైసెన్సింగ్ సిస్టమ్ లో కంట్రీస్ ని డిఫరెంట్ టైర్స్ గా మనము డివైడ్ చేయడం జరుగుతుంది యూఎస్ఏ వాళ్ళు. సో టైర్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఎక్స్పోర్టింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చిప్స్ అండ్ ఏఐ మోడల్ వేట్. సో బేసిక్ గా డిఫరెంట్ కేటగిరీస్ గా, డిఫరెంట్ టైర్స్ గా వాటిని డివైడ్ చేసి ఎవరికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎవరికి ప్రయర్ అప్రూవల్ కావాలి, ఎవరికి ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేది డిఫరెంట్ టైర్స్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. వ్యాలిడేటెడ్ ఎండ్ యూజర్ ఆథరైజేషన్ అనేది ఉంటుంది. అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ వాటికి వ్యాలిడేటెడ్ ఎండ్ యూజర్ ఆథరైజేషన్ అనేది అవసరం టు ఎన్షూర్ ఎండ్ యూజర్ కంప్లైంట్స్ ఆల్సో. ఓకే, వాటికి స్ట్రిక్ట్ అప్రూవల్స్ ని కూడా పెట్టడం జరుగుతుంది. టెక్నాలజీ కవర్డ్ అడ్వాన్స్డ్ ఏఐ కంప్యూటింగ్ చిప్స్ ని యూజ్ చేశారు దీంట్లో. సో క్లోజ్డ్ ఏఐ మోడల్ వెయిట్స్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ వాజ్ మేడ్. ఓకే, టార్గెట్స్ వచ్చేసి చైనాని ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ద కన్సర్న్స్ ఆఫ్ డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండస్ట్రీ అండ్ ఎక్స్పర్ట్ కన్సర్న్స్, డెఫినెట్గా యుఎస్ కాంపిటేటివ్నెస్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, మెయిన్లీ ఒరాకిల్, ఇంటెల్ లాంటి కంపెనీస్ మీద. ఓకే, బ్యారియర్స్ ఫర్ నాన్ యుఎస్ సప్లయర్స్ ఆల్సో. స్మాలర్ నేషన్స్ అండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే మేట్ ఆల్సో ఫేస్ ఛాలెంజెస్ డ్యూ టు యాడెడ్ కంప్లైంట్స్, కాస్ట్ అండ్ రెస్ట్రిక్షన్స్. జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ అనేవి పడతాయి. సో చైనా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని గ్లోబల్ సప్లై చైన్ లో అగైన్ లీడర్ గా ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా? ఈ వియూ ప్రొసీజర్ అండ్ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ విల్ యాక్చువల్లీ హ్యాంపర్ ద అడ్వాంటేజ్ టు ద ఇండియన్ కంపెనీస్. ఓకే, సో అడిషనల్ స్క్రూటినీ ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్. ఓకే, వీ కెన్ డెవలప్ ఇండిజినియస్ ఏఐ చిప్ టెక్నాలజీ ఇన్ దిస్ పర్టికులర్ టైమ్. ఓకే, so we can strengthen the ties with the US firms to access the advanced AI technologies. Okay, so this is about this article anamata. Gurtupetkoni tired, so whatever the pronunciation is. So this is a new framework with respect to artificial intelligence, advanced chip exports ki sambandhinchi teeskochina step anamata US. So dan valla India ki elanti impact untundi anedi kuda chusam. Okay, now let's go to another article. So let's look at another article. Marco Rubio meets Jaishankar, calls for talks with India on illegal migration అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన మార్కో రుబియో ఎవరైతే ఉన్నారో, హీ హెస్ మెట్ ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు. సో దిస్ మీటింగ్ మార్క్డ్ Rubio's first foreign engagement with after assuming the office. So their meeting is focusing on the illegal migration anamata. So Rubio has emphasized the need to address issues of irregular migration between India and US. So ఈ డిస్కషన్ ఏదైతే ఉంటుందో, దిస్ హ్యాస్ కోయిన్సైడెడ్ విత్ ద ట్రంప్స్ అడ్మినిస్ట్రేటివ్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ క్యాన్సిలింగ్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల. సో ఈ టాక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. డిపోర్టేషన్ కన్సర్న్స్ కూడా దీంట్లో మాట్లాడుకోవడం జరిగింది. సో యుఎస్ ఏం చెప్పిందంటే 7.25 lakh అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ ఉన్నారు, ఆఫ్ విచ్ 18,000 ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆన్ ద ఫైనల్ డిపోర్టేషన్ లిస్ట్ అని చెప్పడంతో అది కూడా ఒక కన్సర్న్ రేజ్ అయింది కాబట్టి. So both are talking about that as well. So the revocation of the birthright citizenship and also will impact Indians on H1B and other temporary visas మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట on their families. So what are the other key issues discussed అంటే ఇండో స్పెసిఫిక్ స్ట్రాటజీ గురించి, హౌ టు కౌంటర్ చైనా అని చెప్పేసి, క్వాడ్ మీటింగ్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో జైశంకర్ has attended the quad foreign ministers meeting with Australia, Japan and US. So in a joint statement opposed unilateral actions that alter the status quo by force, indirectly targeting China's aggression. Strengthening US-India strategic partnership గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఎకానమిక్ టైస్ లో, డిఫెన్స్ లో, సెక్యూరిటీ కోఆపరేషన్ లో అండ్ ఆల్. ఓకే, సో దట్ ఈస్ వెల్ దిస్ మీటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇంప్లికేషన్స్ చూసుకుంటే ఇండియన్ డయాస్పోరా మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో దట్ ఈస్ అ కన్సర్న్. ఓకే, జియోపొలిటికల్ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. క్వాడ్ ఫ్రేమ్వర్క్ వల్ల అది ఎన్హాన్స్ అవుతుంది. ఫ్యూచర్ ఎంగేజ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టొచ్చు. ఓకే, సో దిస్ ఆర్ ది ఇంప్లికేషన్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో చైనా మూవింగ్ క్లోజర్ టు యుఎస్ పార్ట్నర్స్ as Trump returns to the White House అనే ఆర్టికల్ రావడం జరిగింది. So we have seen that there is a leadership shift in the US. Donald Trump returns signals a shift to unilateralist
policies, providing China an opportunity to improve ties with the US partners like Japan, India, and Australia. So strategic outreach of China చూసుకుంటే Beijing is strengthening its relationship between UK, Japan, Europe, while countering US-led alliances like that of the Quad. Trump's tough stance చూసుకుంటే maintains tariffs on Chinese good definitely. Trump is also focusing on technology and economic leadership in order to curb China's global influence. బైపార్టీసన్ కన్సెన్సస్ గురించి ఫోకస్ చేయడం ప్రయారిటైజ్ చేయడం జరిగింది. మిక్స్డ్ రీజనల్ రిలేషన్స్ చూసుకుంటే ఫిలిప్పైన్స్ అపోజెస్ చైనీస్ మెరిటైమ్ యాక్టివిటీస్ వైల్ ఆస్ట్రేలియా రిమైన్స్ కాషియస్ డిస్పైట్ ట్రేడ్ టాక్స్ విత్ ద బీజింగ్. ఓకే, ఎకానమిక్ ఫోకస్. సో చైనా is leveraging trade and investments. They are using this particular opportunity, the leadership gap ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ is about National Health Mission has curbed severe public health concerns says Centers report అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ఇంప్రూవ్ ద ఇండియాస్ పబ్లిక్ హెల్త్, ఇంక్లూడింగ్ లోవరింగ్ ద మెటర్నల్ mortality rate, incidence of tuberculosis, sickle cell anemia. It also has contributed to the expanding human resources in the field while fostering an integrated response to health emergencies. Okay, అన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది, ఒక సెంటర్ రిపోర్ట్. సో లెట్స్ సీ దాట్. ఓకే, వాట్ ఈస్ రిలవెంట్ ఫర్ ది ఎగ్జామ్ అని చూద్దాం. సో అచీవ్మెంట్స్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్ దీంట్లో హైలైట్ చేశారు. మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ రిడక్షన్ అనేది చూసాం. లైక్ ఎంఎంఆర్ అనేది 83% డిక్లైన్ అయింది ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద 1990 లెవెల్స్. And also IMR కూడా it has dropped from 39 per 1000 live births in 2014 to 28 అన్నమాట, తగ్గడం జరిగింది in 2020. టోటల్ ఫర్టిలిటీ రేట్ కూడా 2.3 ఉండేది 2015 లో. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు ద లెస్ దాన్ ద రిప్లేస్మెంట్ రేట్, దట్ ఈస్ 2.2. ఓకే, యాజ్ పర్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 5 సర్వే ప్రకారం. Disease control, we have seen significant progress in eliminating tuberculosis, sickle cell anemia and other communicable diseases. హెల్త్ కేర్ వరల్డ్ వర్క్ ఫోర్స్ కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఫినాన్షియల్ ఇయర్ 2021-2022లో వీ హ్యావ్ యాడెడ్ ఆల్మోస్ట్ 2.6 lakh హెల్త్ కేర్ వర్కర్స్, ఇంక్లూడింగ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ని, స్పెషలిస్ట్ ని, ఆయుష్ డాక్టర్స్ ని, స్టాఫ్ నర్సెస్ ని, అలైడ్ వర్కర్స్ ని అండ్ పబ్లిక్ హెల్త్ మేనేజర్స్ ని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఫర్దర్ రిక్రూటెడ్ 4.2 lakh అడిషనల్ పర్సనల్, ఇంక్లూడింగ్ 1.25 lakh కమ్యూనిటీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఓకే, హెల్త్ ఆఫీసర్స్. అండ్ 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో అయితే వర్క్ ఫోర్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసాం ఆల్మోస్ట్ బై 5.23 lakh ప్రొఫెషనల్స్, ఇంక్లూడింగ్ 1.38 lakh CHS, దట్ ఈస్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆర్ ఆఫీసర్స్. So we have integrated emergency responses also. We have strengthened public health infrastructure to handle the health emergencies effectively. So this is the data that is given by the report of the center anamata. So that is where ఈ డేటా ఏదైతే ఉంటుందో 1 or 2 డేటా గుర్తుపెట్టుకొని విచ్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ ఆన్సర్స్ టు సబ్స్టాన్షియేట్ యువర్ పాయింట్స్. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ఇట్ నౌ. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. India's maritime sector needs investment of $1 trillion by 2047 అని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియన్ మెరిటైమ్ సెక్టర్ వుడ్ నీడ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $1 trillion by 2047 and 5 lakh crores by 2030 to harness its potential అని చెప్పేసి కే రామచంద్రన్ గారు చెప్పారు, హూ ఇస్ ద సెక్రటరీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అనమాట. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ ఎంత as said in the article, $1 trillion కావాలి by 2047 and 5 lakh crore కావాలి by 2030 for growth and modernization of this particular maritime sector. So port capacity to increase 6-fold to 10,000 MMT annually by 2047 and current handling చూసుకుంటే మనకి 820 MMT అనేది ఉంది, 47% rise since 2014. So what are the key initiatives under it? Green hydrogen hubs at Paradip, Tuticorin and also Kandla. Compliance with Hong Kong conventions make India to a leader in the ship recycling. Okay, key initiatives can be done. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము ఆల్రెడీ. గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ని డెవలప్ చేస్తున్నాం ఇన్ ద ports like Kandla, Tuticorin and Paradip, and compliance. We are complying with the Hong Kong Convention also, because of which we can become a global leader in ship recycling. So what are the achievements? 9 Indian ports rank in World Bank's Port Performance Index 2023 with Visakhapatnam in the top 20 anamata. So vessel turnaround improved, so our time anedi it has improved to 0.9 days, container dwelling to 3 days anamata. Okay, సో ఆ షిప్ టర్న్ అరౌండ్ ఇట్స్ లైక్ వెజిల్స్ టర్న్ అరౌండ్ టైం కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది అనమాట. సో వీ హ్యావ్ విజన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ టాప్ 10 మెరిటైమ్ నేషన్స్ బై 2047 అండర్ ద
ports for prosperity. So for that we need the investment of $1 trillion by 2047 and 5 lakh crores by 2030. Good to bet. So next one is tax avoidance treaties. India set new norms for claiming benefits and ఒక article రాయడం జరిగింది. So the income tax department has come out with a fresh guidance note on applicability of principal purpose test for claiming taxed treaty benefits which will apply prospectively అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ హ్యావ్ అ జిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, లెట్స్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ ఇట్. సో ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఈ బాడీ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ ఇష్యూ న్యూ గైడ్ లైన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనమాట అండర్ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్. ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో డబుల్ ట్యాక్సెస్ ని అవాయిడ్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది, నాట్ టు ప్రివెంట్ దెమ్. అండ్ ఇట్ వాంట్ టు క్లారిఫై ట్రీటీ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆల్సో. సో వాట్ ఆర్ ద కీ గైడ్ లైన్స్ అండర్ దిస్? సో అప్లికబిలిటీ ఆఫ్ పీపీటీ గురించి చెప్పారు. పీపీటీ అంటే ఏంటి? ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనమాట. సో ఈ పీపీటీ ప్రొవిజన్స్ అనేవి ఇట్ విల్ అప్లై ప్రాస్పెక్టివ్లీ ఫ్రమ్ April 1st, 2025. పీపీటీ అనేది ఇట్ వాస్ డిజైన్ టు ఎన్షూర్ దట్ ట్యాక్స్ ట్రీటీస్ అనేవి మిస్యూజ్ కాకుండా, అవాయిడెన్స్ అనేవి కాకుండా చూసుకోవడానికి ఈ పీపీటీస్ ని తీసుకొచ్చారు. దట్ ఈస్ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్. ఓకే, exclusions from the principal purpose test is treaties with Cyprus, Mauritius, Singapore ఏవైతే ఉన్నాయో. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ నుంచి వీఆర్ యాక్చువల్లీ ఎక్స్క్లూడింగ్ దెమ్ అనమాట. ట్రీటీ స్పెసిఫిక్ బైలేటరల్ కమిట్మెంట్స్ మేడ్ అండర్ ది డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ విల్ ఆల్సో రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై ద న్యూ రూల్స్. ఈ న్యూ రూల్స్ లో డిటిటిఏ అంటే డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్స్ ఏవైతే మనం కంట్రీస్ తో సైన్ చేసుకున్నామో అవి, అండ్ ఆల్సో ట్రీటీస్ విత్ సిప్రస్, మారిషస్ అండ్ సింగపూర్ విల్ బి ఎక్స్క్లూడెడ్ అనమాట. సో గ్రాండ్ ఫాదరింగ్ క్లాస్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది క్లాసెస్ ఇన్ ద డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ విచ్ ఎన్షూర్స్ దట్ ప్రయర్ కమిట్మెంట్స్ టేక్స్ ప్రిసిడెన్స్ ఓవర్ ద న్యూ పీపీటీ రూల్స్. ఏవైతే ప్రయర్ గా కమిట్ చేసామో మనం కొన్ని కంట్రీస్ తో అవే ప్రివేల్ అవుతాయి ఓవర్ ద న్యూ రూల్స్. అంటే న్యూ రూల్స్ అప్లికబుల్ కావు వాటికి. ఇట్ ప్రొటెక్ట్స్ ద ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ ట్రీటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బిఫోర్ ద రూల్స్ చేంజ్. సో దీని వల్ల ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయి? ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది బై క్లారిఫైయింగ్ ద స్కోప్ ఆఫ్ దిస్ పీపీటీ అండ్ రెస్పెక్టింగ్ గ్రాండ్ ఫాదర్డ్ అగ్రిమెంట్స్. డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్, like as government is providing certainty to the foreign investments, so it will help the investor confidence. So ikkada meeru గ్రాండ్ ఫాదరింగ్ ప్రొవిజన్స్ అనే టర్మ్ ని గుర్తుపెట్టుకోండి. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, గ్లోబల్ అలైన్మెంట్ చూసుకుంటే the guidelines are aligning with the international standards like BEPS Action Plan 6 and also UN Model Tax Conventions కి మనం అగ్రీ చేస్తున్నాం. కంప్లైన్స్ అష్యూరెన్స్, క్లియర్ గైడ్ లైన్స్ అనేవి తీసుకురావడం వల్ల ఇట్ విల్ ఎన్షూర్ స్మూతర్ కంప్లైన్స్ ఆఫ్ ద taxation okay for firms operating under this double taxation avoidance agreements with India. ఎక్స్పర్ట్ వ్యూస్ ఏంటంటే డెలాయిట్ ఇండియా అనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద గైడ్ లైన్స్ అడ్రసెస్ అంబిగ్విటీ. ఈ గైడ్ లైన్స్ లో అంబిగ్విటీ అడ్రస్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఇన్ ద కేసెస్ లైక్ ఇండియా మారిషియస్ ట్రీటీస్ లో మనకి అంబిగ్విటీస్ ఏవైతే ఉన్నాయో వారు మీరు అడ్రస్ చేస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నంగియా Anderson LLP ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ సెడ్ దట్ స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ పీపీటీ ఎన్హాన్స్ ద క్లారిటీ ఫర్ ట్రీటీ బేస్డ్ బెనిఫిట్స్ అండ్ ద బైలేటరల్ అగ్రిమెంట్స్. ఒక క్లారిటీ అనేది వచ్చింది, అంబిగ్విటీని తగ్గించేసుకున్నామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది అనమాట. ఓకే, సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు అనదర్ ఆర్టికల్. సో సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే పీపీటీ అనేది ఇట్స్ అ రూల్, ఒక రూల్ అనమాట. ఎందులో రూల్ ఇది? ట్యాక్స్ ట్రీటీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక రూల్, ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనేది ఒక రూల్. సో దీన్ని ఎందుకు డిజైన్ చేశారు అంటే దిస్ వాజ్ డిజైన్డ్ టు స్టాప్ మిస్యూజింగ్ ది డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్. ఏవైతే టూ కంట్రీస్ సైన్ చేసుకుంటాయో దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్యూజ్ చేసుకోవడంలో ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళని ఆపడానికి ఈ పర్టికులర్ రూల్ ని ట్యాక్స్ ట్రీటీస్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ టెస్ట్ ఆర్ దిస్ ఇస్ అ rule which will avoid the misusages of the some of the features of the double taxation avoidance agreement అన్నమాట. ఓకే, సో ఏంటంటే బిజినెసెస్ కానీ పీపుల్ కానీ ట్యాక్స్ ట్రీటీస్ లో ఉన్న లూప్ హోల్స్ ని ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి అన్ఫేర్ గా అడ్వాంటేజ్ తీసుకోకుండా ఆపుతుంది అనమాట. ఓకే, సో వాట్ డస్ దిస్ పీపీటీ సే? వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ సే అంటే ఇఫ్ ద మెయిన్ గోల్, ఒకవేళ ఒక టూ కంపెనీస్ కి మధ్యలో కానివ్వండి, ఒక టూ కంట్రీస్ కి మధ్యలో కానివ్వండి, ఒక టూ ఎంటిటీస్ కి మధ్యలో కానివ్వండి, ఇఫ్ ద మెయిన్ గోల్ ఆఫ్ దర్ అగ్రిమెంట్ ఒక టూ ఎంటిటీస్ కి ఆర్ టూ కంట్రీస్ కి ఆర్ ఎనీ టూ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ యొక్క మెయిన్ గోల్ ఆర్ మెయిన్ పర్పస్ అనేది ట్యాక్స్ బెనిఫిట్ అయ్యి ఉంటే ఆ బెనిఫిట్స్ ని అలౌ చేయకుండా ఆపుతుంది అనమాట ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనేది.
హవెవర్ ఈ పర్టికులర్ ట్రీటీ అనేది ఆర్ ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ అనేది ఒక జెన్యున్ బిజినెస్ పర్పస్ కోసం ఉంటే ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ మ్యాచింగ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ట్రీటీ దెన్ ద బెనిఫిట్స్ విల్ బి గ్రాంటెడ్. సో దే హ్యావ్ టు ప్రూవ్ అనమాట. బర్డన్ ఆఫ్ ప్రూవ్ విల్ బి ద ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు షో ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. అసలు ఎందుకు అవసరం ఇది? ట్రీటీ షాపింగ్ ని ఆర్ ట్యాక్స్ అవాయిడెన్స్ ని తగ్గిస్తుంది ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనేది. సో ఈ పర్టికులర్ ట్రీటీ షాపింగ్ లో ఏం చేస్తారంటే కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్ విల్ యూజ్ ద లూప్ హోల్స్ ఇన్ ద ట్యాక్స్ ట్రీటీస్ టు అవాయిడ్ ద ట్యాక్సెస్. సో దాన్ని ఆపుతుంది అనమాట ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనేది. సో దిస్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ట్యాక్స్ ట్రీటీస్ అనేవి ఓకే లెజిటిమేట్ బిజినెస్ ని సపోర్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో అది ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ కంట్రీ ఏ, ఓకే, సో కంట్రీ ఏలో ఒక కంపెనీ ఉంది అనుకుందాం విచ్ వాంట్స్ టు సెండ్ ఇన్కమ్ టు ద కంట్రీ సి. ఓకే, కంట్రీ ఏ కంట్రీ సి కి ఇన్కమ్ సెండ్ చేయాలనుకుంటుంది అని అనుకుందాం. ఎందుకు? ఇక్కడ ట్యాక్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. కంట్రీ సిలో ట్యాక్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి కంట్రీ ఏలో ఉన్న కంపెనీ కంట్రీ సిలో ఉన్న కంపెనీకి ప్రాఫిట్స్ ని షిఫ్ట్ చేస్తుంది అని అనుకుందాం, వేర్ ట్యాక్సెస్ ఆర్ లోవర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ద ఇన్కమ్ డైరెక్ట్లీ ఇట్ విల్ యాక్చువల్లీ సెటప్ అ షెల్ కంపెనీ ఇన్ ద కంట్రీ బి. సో అప్పుడు ఏం చేస్తారు? కంట్రీ బిలో ఓకే, కంట్రీ ఏ నుంచి కంట్రీ సి కి మనీని సెండ్ చేయడానికి ఒక కంట్రీ బిని సెలెక్ట్ చేసుకొని అక్కడ షెల్ కంపెనీని సెటప్ చేస్తారు. షెల్ కంపెనీ అంటే ఏంటి? సో ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రియల్ బిజినెస్, బట్ వితౌట్ ఎనీ రియల్ బిజినెస్ దాని కంపెనీని సెటప్ చేస్తే దాన్ని షెల్ కంపెనీ అని అంటారు అనమాట. ఓకే, షెల్ కంపెనీని బిలో సెటప్ చేసి ఈ ఏ అనేది ఈ బిలో ఇన్వెస్ట్ చేసి ఈ బి అనేది సికి ట్రాన్సాక్షన్స్ చేస్తుంది అనమాట. ఎందుకు? కంట్రీ సిలో ట్యాక్స్ అనేది తక్కువగా పడుతుంది కాబట్టి. సో దిస్ పర్టికులర్ ట్రీటీ విల్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది? ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందడానికి. ఓకే, ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ ఇస్ ట్యాక్స్ బెనిఫిట్స్. కాబట్టి ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అనేది ఏం చేస్తుంది? ఈ ట్రాన్సాక్షన్స్ ని ఆపుతుంది, ఇందులో ఉండే ట్యాక్స్ బెనిఫిట్స్ ని ఆపేస్తుంది అనమాట. ఓకే, కానీ ఒకవేళ కంట్రీ బికి రియల్ బిజినెస్ పర్పసెస్ ఉంటే మాత్రం ఈ ట్రీటీలో ఈ టెస్ట్ పరంగా వాటికి బెనిఫిట్స్ అనేవి అందుతాయి. ఓకే, దెన్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఇండియా? ఇలాంటి పీపీటీ టర్మ్స్ అనేవి ఇండియాకి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఇండియా హ్యాస్ యాడెడ్ ద పీపీటీ టు ఇట్స్ ట్యాక్స్ అగ్రిమెంట్స్ విత్ మెనీ కంట్రీస్ లైక్ సింగపూర్, మౌరీషియస్, సిప్రస్ లాంటి కంట్రీస్ తో, నెదర్లాండ్స్ తో మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ ట్రీటీస్ ని సైన్ చేసుకున్నాం. దిస్ విల్ హెల్ప్ ఇండియా స్టాప్ ద కంపెనీస్ ఫ్రమ్ యూజింగ్ ద కంట్రీస్ జస్ట్ టు అవాయిడ్ ద ఇండియన్ taxes. Okay, this will help in ensuring the fairness also. Okay, I hope you have understood this article. So let us look at another article. Center announces hike in MSP for jute by 315 rupees a quintal అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో మనం ఏంటంటే ద జూట్ కల్టివేషన్ యొక్క బేసిక్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. So the temperature which is required for the jute cultivation is, it requires a warm and humid climate. ఆల్మోస్ట్ టెంపరేచర్స్ 24 డిగ్రీస్ నుంచి 37 డిగ్రీస్ మధ్యలో ఉండాలి. అండ్ రెయిన్ఫాల్ వచ్చేసి మినిమమ్ ఆఫ్ 120 టు మాక్సిమం ఆఫ్ 150 సెంటీమీటర్స్ అనేది యాన్యువల్ రెయిన్ఫాల్ ఉండాలి, డిస్ట్రిబ్యూటెడ్ ఈవెన్లీ త్రూ అవుట్ ద గ్రోయింగ్ పీరియడ్. హ్యూమిడిటీ ఎక్కువగా ఉండాలి, 70% to 90%, విచ్ ఇస్ ఎసెన్షియల్ డ్యూరింగ్ ద గ్రోత్ పీరియడ్ మెయిన్లీ. అండ్ ఆల్సో మాన్సూన్ సీజన్ అనేది బెస్ట్ గ్రోయింగ్ సీజన్ అనమాట ఫర్ ద జూట్ కల్టివేషన్. ఓకే, ద టైప్ ఆఫ్ సాయిల్ రిక్వైర్డ్ ఇస్ అలువియల్ సాయిల్, ఫర్టైల్ సాయిల్ అనేది ఇంపార్టెంట్, గ్రౌండ్ వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ న్యూట్రల్ టు స్లైట్లీ యాసిడిక్ pH ఫ్రమ్ 6 to 7.5. ఓకే, విచ్ ఇస్ ఐడియల్. రీజన్స్ వేర్ ఇట్ విల్ బి గ్రోన్ అంటే అలువియల్ సాయిల్ ఎక్కువగా ఉన్న రీజన్స్ లో ఎక్కువగా గ్రో అవుతుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాప్ జూట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, ఫస్ట్ వన్ ఇస్ వెస్ట్ బెంగాల్ విచ్ అకౌంట్స్ ఫర్ 80% ఆఫ్ ఇండియాస్ జూట్ కల్టివేషన్ ఆర్ ప్రొడక్షన్ అనమాట. నెక్స్ట్ అస్సాం, బీహార్, ఒడిశా అండ్ ఆల్. జూట్ ప్రొడక్షన్ లో వరల్డ్ లో మనం ర్యాంకింగ్ చూసుకుంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద జూట్ గ్లోబలీ. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వరల్డ్ ప్రొడక్షన్ మన ఇండియా నుంచి వస్తుంది అనమాట. బంగ్లాదేశ్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ డామినేట్స్ ద గ్లోబల్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఓకే, జూట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ 40 lakh ఫ్యామిలీస్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. About 4 lakh workers are employed in the jute mills and related industries. So this is critical component in India's textile and packaging industries also. So and it is eco-friendly, right? So I hope you have understood. So there is another article, an exit of bluster and oka article radam jarigindi. So this article criticizes about the Trump's decision to withdraw from the Paris Agreement of 2015. Okay, climate Paris Agreement nunchi withdraw avadani criticize chestu ee article radam jarigindi. So the US being the second largest emitter of the greenhouse gases has historically failed to by adhering the global climate agreements, we know.
ఈ మూవ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ రేస్ సమ్ కన్సర్న్స్ అబౌట్ వరల్డ్స్ ఎబిలిటీ టు మీట్ ద క్లైమేట్ గోల్స్, పర్టికులర్లీ 1.5 డిగ్రీస్ టార్గెట్ ని రీచ్ అవ్వలేమేమో అని ఒక ఎంఫసైజ్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఇట్స్ గ్లోబల్ ట్రీటీ విచ్ ఇస్ ఎయిమింగ్ టు control the or limiting the global warming to below 2 degrees Celsius and preferably 1.5 degrees Celsius anamata. And US is one of the world's largest contributors anamata greenhouse gases ki, but it has been often prioritizing the economic interest over the environmental commitments, so that will definitely raise the concerns about it. Okay, so that is where this article is important. Okay, so basically ఈ article మనము last classes లో కూడా discuss చేసాం కాబట్టి I have just told you the importance of it. Okay, so next one is flagship scheme for girl child has helped defeat bias, says Modi. Okay, so let's analyze this article. Asserting the Beti Bachao Beti Padhao save and education for the girl child campaign has helped cover more gender bias, like overcome the gender bias, Prime Minister Narendra Modi said on Wednesday. So ఈ particular Beti Bachao Beti Padhao ఏదైతే ఉంటుందో this has countered the things that are there, like gender inequalities అవన్నిటిని హిస్టారికల్ గా తీసుకొస్తున్న లో చైల్డ్ సెక్స్ రేషియో అవన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసింది అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ నరేంద్ర మోదీ గారు చెప్పారనమాట. సో దిస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ పానీపత్ ఇన్ హర్యానా ఆన్ January 22. ఓకే, 2015 లో లాంచ్ చేయడం జరిగింది టు అడ్రస్ ది చైల్డ్ సెక్స్ రేషియో అండ్ ఆల్సో రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో లైక్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్ వాటి కోసం తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పారు. ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్కీమ్ ఇంక్లూడ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద prenatal diagnosis technologies act and మిగతా నేషన్ వైడ్ క్యాంపెయిన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ వాజ్ యాక్చువల్లీ done in the 100 districts which are having low child sex ratio. So thanks to the dedicated efforts to the people and various committees and the service organization like Beti Bachao Beti Padhao has achieved remarkable milestone అని చెప్పేసి he has posted on the Twitter అనమాట. So Narendra Modi garu. So districts with historically low child sex ratios have been reported significant improvement because of this campaign. And I compliment to all the stakeholders who have made this movement vibrant in the grassroots level అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో రైజ్ ఇన్ ద ఎన్రోల్మెంట్, అమిత్ షా యూనియన్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం చెప్పారు అంటే హీ సెడ్ దట్ ద క్యాంపెయిన్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో సో ఇట్ has given a new dimension to the rights, education and respect to the daughters in India. Today there has been an increase in the enrollment of the girls in the schools and an unprecedented improvement in the sex ratio అని చెప్పడం జరిగింది. And today daughters are in increasing the country's fatigue by playing a leading roles in every field, Mr. Shah said on the X. At a special event to mark the 10th anniversary of the program in the National Capital, Union Health Minister JP Nadda underscored the progress also. సో బేసిక్ గా అందరూ దీని యొక్క ప్రోగ్రెస్ చెప్పడం జరుగుతుంది. ద సక్సెస్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఇస్ ఎవిడెంట్ ఇన్ ద సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ ద చైల్డ్ సెక్స్ రేషియో. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ చైల్డ్ హ్యావ్ అన్ యాక్సెస్ టు every girl child has a access to education easily because of this campaign. So the national sex ratio at birth has improved from 918 ఉండేది ఎప్పుడు in 2014-15 and it has improved to 930 అనమాట. For every 1000 boys there are 930 girls now. Okay, child sex ratio అనేది కూడా ఇంప్రూవ్ అయింది in this 10 years. So the gross root enrollment ratio of the girls at the secondary level has risen from 75.1% to 78% and institutional deliveries కూడా surge చూసాం. 61% ఉండేది 97% కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో విచ్ ఇస్ అ గ్రేటర్ అచీవ్మెంట్. అండ్ antenatal care registrations కూడా have increased from 61% to 80%. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్ డేటా. డెఫినెట్లీ మనకి ఇలాంటి యానివర్సరీస్ అప్పుడు డెఫినెట్లీ దాని మీద మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూ కెన్ నోట్ దిస్ డేటా సో దట్ యూ కెన్ కోట్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, సో లెట్ us look at the another article. ఈజ్ ద గవర్నమెంట్ ఎంకరేజింగ్ క్రాస్ పతి అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే దిస్ ఆర్టికల్ ఇస్ డిస్కసింగ్ ద ఇష్యూ ఆఫ్ క్రాస్ పతి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ పతి అంటే ఏంటో తెలియాలి. సో దిస్ టర్మ్ రిఫర్స్ టు ప్రాక్టీషనర్స్ ఆఫ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి హోమియోపతి తెలిసింది అనుకోండి. సో ఇఫ్ హీస్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ దట్ పర్టికులర్ హోమియోపతి అనుకోండి. సో ఇఫ్ దిస్ హోమియోపతి పర్సన్ ఇఫ్ హీస్ ప్రిస్క్రైబింగ్ అ మెడిసిన్స్ ఫర్ అనదర్ సిస్టమ్స్ లైక్ అలోపతి అండ్ ఆల్, సో దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ పతి అనమాట. సో అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే రీసెంట్లీ ఏమైందంటే మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ FDA ఏదైతే ఉంటుందో దే హ్యావ్ ఇష్యూడ్ ఎ డైరెక్టివ్ అలవింగ్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో
who have completed a certificate course in the pharmacology to prescribe allopathic medicines also. Okay, so homeopathy practitioners ki allopathy medicines ni allocate chese like prescribe chese power ఇవ్వడం జరిగిందన్నమాట, who have completed their course in the certificate course in the pharmacology. ఈ పర్టికులర్ మూవ్ ఏదైతే ఉంటుందో ఇట్ హాస్ స్పార్క్డ్ డిబేట్స్ అండ్ లీగల్ ఛాలెంజెస్ పర్టికులర్లీ ఫ్రమ్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఓకే, సో వాట్ ఈస్ క్రాస్పతి? క్రాస్పతి అంటే ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ అ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ వన్ మెడికల్ సిస్టమ్ ప్రిస్క్రైబింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అనదర్ సిస్టమ్. ఎగ్జాంపుల్, హోమియోపథ్స్ ఆర్ ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ ప్రిస్క్రైబింగ్ మోడర్న్ అలోపతిక్ మెడిసిన్స్. సో వై ఇట్ ఈస్ కాంట్రవర్షియల్? అకార్డింగ్ టు ఆర్టికల్, పేషెంట్ సేఫ్టీ రిస్క్లు అనేవి పెరుగుతాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కన్సర్న్. క్రాస్పతి ఏంటంటే ఇది పేషెంట్స్ యొక్క హెల్త్ మీద రిస్క్లను చూపెట్టే అవకాశాలు ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఇన్అడిక్వేట్ ట్రైనింగ్ ఇన్ ది అనదర్ మెడికల్ సిస్టమ్. సెకండ్ వన్ ఇస్ జ్యుడిషియల్ రివ్యూ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఈ ఆర్టికల్లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హస్ ప్రీవియస్లీ ఆల్సో డీమ్డ్ క్రాస్ సిస్టమ్ ప్రాక్టీస్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది ఇన్ ద పూనం వర్మ వర్సెస్ అశ్విన్ పటేల్ కేసు ఇన్ 1996. పూనం వర్మ కేసులో సుప్రీం కోర్ట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఓకే, ఇది ఒక నెగ్లిజెన్స్ గా ట్రీట్ చేయడం జరిగిందనమాట. అండ్ దెర్ ఇస్ అన్ ఆపోజిషన్ ఫ్రమ్ ది అలోపతిక్ బాడీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్గనైజేషన్స్ లైక్ ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో, ఏజెన్సీ ఏదైతే ఉంటుందో, ఇట్ వాస్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ allowing cross-pati will undermine the modern medical standards and endangers the patients also. సో మరి ఈ మహారాష్ట్ర ఈ ఇష్యూని ఎందుకు, ఈ డైరెక్టివ్ ని ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే 2017లో ఏమైందంటే, ఓకే, సో మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ అలౌడ్ రిజిస్టర్డ్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ హూ హావ్ కంప్లీటెడ్ ద ఫార్మకాలజీ కోర్స్ టు ప్రిస్క్రైబ్ ద అలోపతిక్ మెడిసిన్స్. ఓకే, ఇది 2017లోనే అలౌ చేయడం జరిగింది. ఇంకెందుకు, వై దిస్ వాజ్ అలౌడ్ అంటే, India is facing severe shortages of healthcare professionals if you look at the data. Okay, so basically promoting Ayush practitioners like Ayurveda, Yoga, Unani, Siddha, Homeopathy is seen as a way to address this particular gap. 2024 data ప్రకారం చూసుకుంటే ఇండియాలో 13.08 lakh రిజిస్టర్డ్ అలోపతిక్ డాక్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు అండ్ 5.65 lakh ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు. హవెవర్, రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ దట్ 80% షార్ట్ ఫాల్ ఉన్నారనమాట ఇన్ ద స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ క్రైసిస్. అందుకే ఈ ప్రాక్టీషనర్స్ ని, ట్రెడిషనల్ ప్రాక్టీషనర్స్ లైక్ ఆయుష్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఆయుష్ సిస్టమ్ ఆఫ్ ప్రాక్టీషనర్స్ ని కూడా మోడర్న్ వేలోకి ఇన్కల్కేట్ చేయడం అందుకే జరుగుతుంది బికాస్ ఆఫ్ ది గ్యాప్ దట్ ఈస్ దేర్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెంట్ లీగల్ ఛాలెంజ్? So, Indian Medical Association of the Maharashtra have challenged this particular directive in the Bombay High Court anamata. And it is arguing that the FDA edaithe untundo of this particular Maharashtra, it lacks authority to issue this directives. Ee directives ni issue chese adhikaram FDA ki ledu ani cheppesi Bombay High Court lo IMA challenge cheyadam jarigindannamata. So, and it also challenged that cross-pati anedi it will compromise the patient care ani cheppడం జరిగింది. సో హైకోర్టు ఏం చేసిందంటే, ఇట్ హ్యాస్ ఇష్యూడ్ అ స్టే ఆన్ దిస్ పర్టికులర్ డైరెక్టివ్. ఓకే, సో బై క్వశ్చనింగ్ ఇట్స్ లీగాలిటీ అండ్ సేఫ్టీ ఇంప్లికేషన్, ఇట్ హ్యాస్ ఇష్యూడ్ అ స్టే ఆన్ దిస్ క్రాస్పతి. సో వాట్ ఈస్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్? ఓకే, గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ద గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్ ద మూవ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ పుష్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్. ఓకే, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్ అంటే ఇట్ విల్ కంబైన్ ద మోడర్న్ అండ్ ద ట్రెడిషనల్ సిస్టమ్ ఆల్సో. గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఆర్గ్యూయింగ్ దట్ trained Ayush practitioners ఎవరైతే ఉన్నారో, they can definitely help to fill the gaps that are there in the healthcare, mainly in the underserved regions. Okay, సో ఇక్కడ మనకి కీ టర్మ్స్ ఉన్నాయి కదా, లైక్ ఆయుష్, అలోపతి, క్రాస్పతి అనేసి. క్రాస్పతి అంటే ఏంటో చూద్దాం. ఆయుష్ అంటే నథింగ్ బట్ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. సో ఇట్స్ అన్ యాక్రోనిమ్. సో ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అలోపతి అంటే ఏంటి? ఇట్స్ అ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. సో విచ్ యూజెస్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫార్మసిటికల్, సర్జరీస్ ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ అలోపతి కిందికి వస్తాయి. సో వాట్ ఈస్ ద ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా అని అంటే, ఇంటిగ్రేటింగ్ ఆయుష్ ప్రాక్టీషనర్స్ మే అడ్రస్ ద రూరల్ హెల్త్ ఇష్యూస్ మెయిన్లీ. అడిక్వేట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రూరల్ హెల్త్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలో పెట్టేసేయచ్చు. రెగ్యులేటరీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో క్లియర్ గైడ్ లైన్స్ అనేవి లేవు. సో క్లియర్ గైడ్ లైన్స్ ఆర్ నీడెడ్ టు బి బాట్, okay, to balance the innovation and patient safety also. And judicial oversights, okay, courts play a crucial role in ensuring public health policies to not compromise the ethical and legal standards and safety concerns of the patients. Okay, I hope you have understood this article. So next article ki velipodam. So the next article is Panama complains to UN about Trump's threat starts audit అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో పనామా కెనాల్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ అ క్రూషియల్ ఇంటర్ ఓషనిక్ వాటర్ వే అనమాట. ఓకే, ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో చూసాం.
పనామా కెనాల్ గురించి. సో ఈ పనామా కెనాల్ అనేది ఇట్ విల్ కనెక్ట్ అట్లాంటిక్ అండ్ ద పెసిఫిక్ ఓషన్స్. ఓకే, సో ఇది ఒక స్ట్రాటజిక్ గ్లోబల్ ట్రేడ్ రూట్. హిస్టారికలీ ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ద యుఎస్, బట్ ఇట్ వాస్ లేటర్ హ్యాండెడ్ ఓవర్ టు ద పనామా ఇన్ 1999 బై కమింగ్ అప్ విత్ అన్ అగ్రిమెంట్. ఓకే, సో ఇష్యూ ఏంటంటే పనామా హ్యాస్ ఫైల్డ్ కంప్లైంట్ విత్ ద యునైటెడ్ నేషన్స్ అగేన్స్ట్ ద యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ డెసిషన్ దట్ he have concerned, okay, he have shown the threats related to the canals operation అనమాట. ఇది అమెరికా కిందకి తెచ్చేసుకుంటాము ఈ 1999 అగ్రిమెంట్ అనేది మేము విల్ నాట్ బైండ్ టు ఇట్ అని చెప్పేసి ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల దే వర్ ఫేసింగ్ థ్రెట్ బికాస్ ఆఫ్ దట్ అండ్ దే హ్యావ్ కంప్లైంట్ ఇన్ ద యుఎన్ అనమాట. ఓకే, వాట్ ఆర్ ట్రంప్స్ అలిగేషన్స్ మరి? సో ట్రంప్ హ్యాస్ సజెస్టెడ్ దట్ చైనా ఇస్ కంట్రోలింగ్ ద పనామా కెనాల్, ఓకే, బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రోయింగ్ ప్రెసెన్స్ ఇన్ ద పనామా కెనాల్ అని చెప్పేసి ట్రంప్ అలిగేషన్స్ వేయడం జరిగిందనమాట. హీ ఇంప్లైడ్ దట్ యుఎస్ మైట్ కన్సిడర్ రిక్లెయిమింగ్ ద కంట్రోల్ ఆఫ్ ది కెనాల్ బికాస్ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందని. పనామా రెస్పాన్స్ ఏమి ఇచ్చింది మరి? సో పనామా సీజ్ ట్రంప్స్ రిమార్క్స్ as a threat to its sovereignty and territorial integrity, and it has cited that UN charter ఏదైతే ఉంటుందో which opposes the threats or use of force by one nation against the another. సో ఇట్ ఈస్ అగేన్స్ట్ దట్, వాట్ ఎవర్ ద డెసిషన్ దట్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు టేక్ ఈస్ అగేన్స్ట్ దట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ హిస్టారికల్ గా కూడా ఓనర్షిప్ చూసుకుంటే బేసిక్ గా ఈ కెనాల్ ని ఒక రగ్డ్ టెరెన్ లో ఇనిషియల్ గా వేరే కంట్రీస్ ట్రై చేసినప్పటికీ వాళ్ళతో కాలేదు. దెన్ యుఎస్ అండర్టుక్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ హెస్ కన్స్ట్రక్టెడ్ ద కెనాల్, but later it was the ownership was transferred to the Panama in 1999, after which it was handed to the Panama. So Panama president clarified that canal is not a gift. ఓకే, ఇది ఒక ఇండిపెండెన్స్, మాకు ఇండిపెండెన్స్ ఇచ్చారు, ఇది మాకు గిఫ్ట్ లాగా ఇవ్వలేదు అని చెప్పేసి పనామా ప్రెసిడెంట్ కూడా అనడం జరిగింది. సో చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, లైక్ చైనా డినైడ్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ దో ఇట్ హ్యాస్ సమ్ బిజినెస్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చైనా అంటుంది. బట్ ఇక చైనా ప్రెసెన్స్ పెరగడం వల్ల ట్రంప్ వాంటెడ్ టు టేక్ దిస్ డెసిషన్ అనమాట. సో హౌ ఇట్ విల్ ఇంప్లై ది జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే యుఎస్ వ్యూస్ చైనా అనేది it has showing a growing influence in the region kabatti, so this will have a global implication also. So Panama seeks to assert its autonomy endukanante it wanted to secure its sovereignty. Okay, so I hope you have understood this article. So this is just an update. Last classes lo manam detail ga history gura chusam, like what is the history of that Panama canal anedi kuda chusam. Okay, so next and the final article, Trump tells Putin to make Ukraine deal now or face tariffs అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈస్ బేసికలీ డిక్లేరింగ్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ యుఎస్ రష్యా రిలేషన్స్ అండర్ ద డొనాల్డ్ ట్రంప్, స్పెసిఫికలీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో ట్రంప్ వార్న్ చేయడం జరుగుతుంది అనమాట. సో ట్రంప్ హ్యాస్ అర్జ్డ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ టు రీచ్ అ సెటిల్మెంట్ రిగార్డింగ్ ద యుక్రెయిన్. అండ్ ఒక హింట్ ఇవ్వడం కూడా జరిగిందనమాట, అడిషనల్ టారిఫ్స్ ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇఫ్ యూఆర్ నాట్ ఫైనలైజింగ్ ద యుక్రెయిన్ డీల్ అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. సో యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మనకు తెలుసు. సో ఇనీషియల్ గా 2014 ఆ టైంలో స్టార్ట్ అయింది అనమాట. సో వార్ అప్పటి నుంచి స్టార్ట్ కానప్పటికీ 2014 నుంచి క్రైసిస్ అనేది మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం వార్ అనేది జరుగుతుంది. సో ఇన్ ద ఈస్టర్న్ యుక్రెయిన్ ఇన్వాల్వ్స్ ద ప్రో రష్యా సెపరేటిస్ట్ అండ్ ఆల్సో యుక్రేనియన్ ఫోర్సెస్, వి నో దట్. సో యుఎస్ రష్యా రిలేషన్స్ చూసుకుంటే ట్రంప్ ఎంఫసైజ్డ్ హిస్ గుడ్ రిలేషన్ విత్ ద పుటిన్ బట్ క్రిటిసైజ్డ్ రష్యాస్ యాక్షన్స్ ఆన్ ది యుక్రెయిన్ అనమాట. సో యుఎస్ ఏంటంటే ఇట్ ఈస్ వ్యూయింగ్ రష్యాస్ రోల్ ఇన్ యుక్రెయిన్ యాజ్ అ వైలేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ నార్మ్స్. సో ఏం ఇంప్లై అవుతుంది? టారిఫ్ డిప్లొమసీ, అంటే టారిఫ్స్ ఎక్కువగా విధించే అవకాశాలు ఉంటాయి రష్యా మీద ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫైనలైజింగ్ ఎనీ పీస్ ట్రీటీ. జియో పొలిటికల్ డైనమిక్స్ మీద కొన్ని ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. So this is about this article and we have completed all the important articles of today's newspaper. So yeah, so మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ క్లాసెస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.